చేర్చును. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఎంతకాలము దేవుని నీవు దుఃఖపడుతువు. యేసయ్య నీ పాపపు కొరకు ప్రాణము పెట్టెను. యేసయ్య నిన్ను రక్షించి పరమున చేర్చెను. యేసయ్య నీ పాపపు కొరకు ప్రాణము పెట్టెను. యేసయ్య నిన్ను రక్షించి పరమున చేర్చెను. యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. చెడును నీ దేహము పాపములోనే మరణించిన తప్పదు నరకము. పాపములోనే బతుకుచున్న చెడును నీ దేహము పాపములోనే మరణించిన తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మంచిది పిల్లారా, దేవుని కృప ఆయన బాహుల్యత మరొక మారు ఆయన సన్నిధానములో గడపడానికి దేవుడి కృప చూపినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును పలుకుతాం. మంచిది. ఈ సమయంలో మరి ఆరాధనలో ఈ సర్వోన్నత ఆలయంలో పాల్గొస్తున్న ప్రతి ఒక్కరికి మరి శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మంచిది పిల్లరా, మరి దేవుని వాక్యాలు మరి మూల వాక్యాలను మనం ఈ దినాన చదువుకుందాం. దానికి ముందుగా మీతో కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, సర్వేంద్రియను నయనం ప్రధానం. ఈ మాట మీకు అర్థమైందా? సర్వేంద్రియం నయనం ప్రధానం అంటే కన్ను నీ శరీర అవయములలో ప్రాముఖ్యమైనది. కన్ను, నయనము అంటే కన్ను. కన్ను నీ శరీర అవయములలో ప్రాముఖ్యమైనదిగా ఉంచబడుతున్నది. అందుకే ప్రియమిత్రులారా, ఇప్పుడు ఒక పిల్లవానికి ఒక విలువైన వస్తువు ఇచ్చామనుకోండి, ఒక పిల్లవానికి విలువైన వస్తువు ఇచ్చామంటే ఆ వస్తువు విలువైనదో అది విలువ కానిదో తెలియదు. ఎందుకంటే వాడు కన్నులతో చూడగలుగుతున్నాడు కానీ గ్రహించే మనసు ఆ పిల్లవానికి ఉండదు. అదే పెద్దవాడికి ఆ వస్తువు ఇస్తే దాని విలువ చెప్పగలుగుతాడు. కారణం ఏంటంటే ఆ వ్యక్తి పెద్దవాడు గనక, గ్రహించే మనస్సు ఉంది గనక అది విలువ కలిగినదా విలువ లేనిదా, పనికొచ్చిందా పనికిరానిదా అనే గ్రహించే మనసు పెద్దవాడికి ఉంటుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనసు చూడమన్న దానిని కన్ను చూస్తూ ఉంది,
కన్ను చూసిన దానిది మనసు కోరుకుంటుంది. అందుకే మరి ఈ దిన దేవుని వాక్య సందేశము ఏంటంటే కన్నును ఆకర్షించే కన్నులుగా. చూద్దాం మరి ఈ దిన దేవుని వాక్య సందేశంతో మనం ముందుకు కొనసాగుదాం. మరి ఇందులో భాగంగానే మరి 3 విషయాలు మరి ఈరోజు పంచుకొనబోతూ ఉన్నాం. ఆ 3 విషయాలు ఏంటంటే తెరవబడిన కన్నులు. మొదటిది తెరవబడిన కన్నులు, రెండవది మనోనేత్రం, మూడవది ఆకర్షించే కన్నులు. చూడండి ఇక్కడ ఈ 3 విషయాలు, కన్నులు, ఆకర్షించే కన్నులుగా అనే అంశం మీద, ఈ 3 విషయాల మీద ఈరోజు మనము చర్చించుకోబోతున్నాం. ముందుగా మూలవాక్యాన్ని మనం చదువుకుందాం. మూలవాక్యం లూకా సువార్త 11వ అధ్యాయము 34వ వచనం, పేజ్ నంబరు 63, కొత్త నిబంధన పేజ్ నంబరు 63. లూకా సువార్త 11వ అధ్యాయము 34వ వచనం. నీ దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటేనే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహము చీకటిమయమై ఉండును. మరొక వాక్యాలు చూద్దాం. కాబట్టి నీలో ఒక నిమిషం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు చదవబడిన వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం. ఇంకొక వాక్యాన్ని చూద్దాం. పేజీ నంబరు 94, యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడిన ఈ 3 వాక్యాలతో ఈరోజు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. అలాగే అందరూ కళ్ళు మూసుకొని మోకరించదగిన వారు, మరి దేవా నీ వాక్యములు మేము చదువుకున్నాం, మరి వాక్యముల ద్వారా నాతో మాతో మాట్లాడయ్యా అని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం కోరుదాం. అందరూ మరి వాక్య నిమిత్తమై ప్రార్థనలో ఏకీభవిద్దాం. మరి మన మధ్యలో ఉన్న పెద్దలు జోసఫ్ గారు మరి క్లుప్త ప్రార్థన, ఈ 3 వాక్యాల నిమిత్తమై క్లుప్త ప్రార్థన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడులాగున ప్రార్థించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరం తలవంచుకొని కళ్ళు మూసుకొని దేవుని వాక్యం కొరకు ఆశపడదాం, ఎదురు చూద్దాం, నింపుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, సుత్ర సింహాసనాసీనుడైన దేవా, తండ్రి వాక్యమును మా హృదయాల్లో నింపుటకు, నేత్రాలను తెరుగుటకు, గ్రహించే హృదయము, గ్రహించే మనసు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దైవజనుడు అయినా వాక్యమును వివరిస్తుండగా దైవజనుడికి కావలసినటువంటి ఆత్మ అభిషేకము ఎడంతల ఆత్మ చేత నింపి నీ మాట ఆయనలో అయినా నింపి తండ్రి వివరించుటకు అయినా మాకు కావలసినటువంటి గ్రహించే మనసు, గ్రహించే హృదయం, జ్ఞాన హృదయం, జ్ఞానాత్మను మాకు ఇచ్చి తండ్రి మేము జీవించుటకు ఈ లోకంలో అయినా నీలాగా ఉండుటకు, అయినా గ్రహించుటకు, అనేకులను నీ వైపు తిప్పుటకు మాకు సహాయం చేయమని ఈ శరణు తగ్గించుకుంటూ యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, మరి చదవబడిన ఆ 3 వాక్యాలను శ్రద్ధగా మనము ఈ దినాన ధ్యానం చేసుకుందాం. ఆ 3 వాక్యాలనే 3 భాగాలుగా ఈరోజు మనము నేర్చుకొనబోతూ ఉన్నాం. మీకు ముందుగా తెలియజెప్పాను కదా. మొదటిది ఏంటి? తెరవబడిన కన్నులు. తెరవబడిన కన్నులు. రెండవదిగా మనోనేత్రము. మూడవది ఆకర్షించే కన్నులు. చూడండి, ఇందాక మనము మొదటి వాక్యాన్ని ఏం చదువుకున్నాం? మొదటి వాక్యము
లూకా సువార్త 11వ అధ్యాయం 34వ వచనములో, నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది మంచిదైతే నీ దేహమును చీకటై ఉండును. చెడినదైతే కదా, అక్కడ నేను మంచిదై ఉండదని చదివాను. అది చెడినదై ఉంటే అప్పుడు దేహం అంతా ఏమవుతుంది? చీకటి. అంటే దేహము చీకటి కావడం ఏంటి? పిల్లరా, మీకు ముందుగా ఒక మాట చెప్పా, మీకు అర్థం కాని విషయంలో ఏంటి? సర్వేంద్రియం నయనం ప్రధానం. అంటే నీ శరీర అవయములలో ప్రాముఖ్యమైనది కన్నే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నయనం అంటే కన్ను. ఈ కన్ను ప్రధానమైనదిగా మన శరీరములో దేవుడు ఉంచాడు. ఈ కన్ను ఉన్నది కాబట్టే మీరు నన్ను చూడగలుగుతున్నారు, నేను మిమ్మును చూడగలుగుతున్నాం, మనమంతా లోకాన్ని చూడగలుగుతున్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ప్రియుల, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతాను, మీరు వినండి. ఆయన మనలను, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవారసులుగా చేసెను. చూడండి ప్రియదేవులారా, ఇందులో 3 మాటలు ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములో కొలసీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఒక సంఘానికి ఆయన తెలియచేస్తూ అక్కడ 3 మాటలను వివరిస్తూ ఉన్నాడు. అక్కడ ఏమంటాడంటే, మనలను అంధకార సంబంధమైన అధికారములో, అక్కడ రాయబడిన మాట ఏంటి? అంధకార సంబంధమైన అధికారము. ఈ అంధకారమైన సంబంధం, ఈ అంధకారమైన సంబంధములో ఉన్న అధికారం ఏంటి? ఒకటి, తాను ప్రేమించిన యేసుక్రీస్తు యొక్క రాజ్యవారసులుగా చేశాడు, అదొకటి. ఇంకొకటి, మనలను విడుదల చేసేను అని రాయబడి ఉంది. ఈ 3 విషయాలు మనం క్షుణ్ణంగా ధ్యానం చేస్తే, మొదటిగా చూడండి ప్రియదేవులారా, ఇక రాయబడిన విషయానికి వస్తే, నీ దేహము దీపము కన్ను. నీ దేహమునకు దీపము కన్ను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే, అది చెడినదైతే. చూద్దాం, ఆదికాండంలోనికి రండి. 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయం. ఈరోజు ఆశ్చర్యం ఏంటంటే, ఈరోజు సండే స్కూల్లో ఈ మాట మనం వినగలిగాం. ఈరోజు ఆశ్చర్యమైనది ఏంటంటే, సండే స్కూల్లో మరి సండే స్కూల్ టీచర్ ద్వారా దేవుడి పిల్లలతో మాట్లాడాడు. ఇప్పుడు నేను అనుకున్నాను, ఇది దేవుని చిత్తము అని అనుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వారం నుంచి ఈ వాక్యమును గురించి సిద్ధపడుతూ ఉన్నా. అయితే సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుడు ఈరోజు మాట్లాడాడు పిల్లలతో, ఈరోజు సంఘముతో కూడా మాట్లాడబోతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ 3వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి చూద్దాం. అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? సర్పము, కుయుక్తి కలిగిన సర్పం. మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై
దేవతల వలె ముందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చాలా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఆ వైపు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు ఒక మాట వచ్చింది. సర్పము మాట్లాడుచున్నప్పుడు సర్పం ఒక మాటను ఉపయోగించింది. ఏంటి ఆ మాట? ఏంటి ఆ మాట? అది కన్నులు తెరువబడును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ సర్పము చెబుతున్న మాట ఏమిటంటే, మీరు ఎన్నటికీ చావరు, అవి తిను దినమున మీ కన్నులు తెరవబడును. ఏవి తిను దినమున? దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో మీకు ముందుగా ఒక పిల్లవాడి గురించి చెప్పా, పెద్దవాడి గురించి చెప్పా. పిల్లవాడు ఏది ఇచ్చినా దాన్ని గ్రహించడు, అవునా? పిల్లవాడి ముందర ఏది వేసినా వాడు దాన్ని ఆడుకోవడానికో లేదా ఏదో చేయడానికో వాడు ఉపయోగిస్తాడు తప్ప దాని విలువ వాడికి తెలియదు. అదే పెద్దవాడి ముందర వేస్తే పెద్దవాడు ఏం చేస్తాడు? అరే రే 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 ఇది పనికొచ్చేదిరా, ఇది విలువైందిరా, ఎందుకు ఇలా పాడేశారు అని అంటే ఆ మనసు ఆయనలో ఏముంది? ఇప్పుడు గ్రహించే మనసు ఉంది. ఈ రెండు విషయాలు జ్ఞాపకం మనసులో పెట్టుకోండి పిల్లరా. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, అందుకు సర్పము కుయుక్తి కలిగి మాట్లాడుతుంది, మీరు చావనే చావరు. ఆయన అలా చెప్పాడు, ఊరికే మీకు అబద్ధం చెప్పాడు. మీరు ఆ పండ్లు తింటే దేవతల వలె కనబడతారు, ఆయనకు తెలుసు కాబట్టే మిమ్మల్ని ఆ పండ్లు తినవద్దని చెప్పాడు. అంత ఒట్టి మాటలు. నేను చెప్తున్నా, నమ్ము. ఇదిగో ఆ పండ్లు తిను దినమున మీరు చావరు, కానీ మీ కన్నులు తెరవబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పండ్లు తిను దినమున మీ కన్నులు తెరవబడును. ఆ కన్నులు అంటే అప్పుడు చెప్తున్న మాట అంటే, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వల్లే ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలు, ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఆదామును దేవుడు సృజించినప్పుడు ఆయన నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదినప్పుడు నరుడు అనగా ఆదాము జీవాత్మ అయ్యాడు. జీవాత్మ అయిన నరుడు గుడ్డివాడా? మనం ప్రశ్నించుకుందాం. ఆయనకు చూపు లేదా? ఉందా లేదా చూపు ఆయనకు? ఆదామునకు చూపు ఉందా లేదా? ఉంది. చూపు ఆదామునకు ఉంది. అంటే ఇక్కడ అపవాది అనగా ఆది సర్పం కుయుక్తి కలిగి అవ్వతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఏం చెప్పాడు అవ్వతో? వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడును. ఇప్పుడు ఆల్రెడీ వారి కన్నులతో చూస్తూ ఉన్నారు. ఆ కన్నులతోనే ప్రతిదానిని వారు ఆస్వాదిస్తూ ఉన్నారు. ఆ తోటలో తిరుగుతూ ఉన్నారు. ఆ కన్నులు ఉండబట్టేగా. మరి ఇక్కడ కన్నులు తెరవబడును అంటున్నాడు ఏంటి? పిల్లవాడి ముందర వేసిన వస్తువు ఏది వాడు గ్రహించలేడు, పెద్దవాడి ముందర వేస్తే దానిని గ్రహిస్తాడు. ఇక్కడ ఆదాము అవ్వలు ఎలాంటి మనసు కలిగిన వారు? వారికి మనసు అనేదే కూడా తెలియదు. వారు ఎంతవరకున్నా దేవుడు చెప్పింది వింటూ ఉంటూ ఉన్నారు. ఆ చెట్ల పొలంలో ఆకలైనప్పుడు ఆ పండ్లను కోసుకొని తింటూ ఉన్నారు. అయితే ఇక్కడ కుయుక్తి కలిగిన సర్పము చెప్తున్న విషయం ఏంటి? మీ కన్నులు తెరవబడును వాటిని తింటే. ఇదేమి? ఒక్క వృక్ష ఫలములు చెప్పాడు కదా దేవుడు, ఆ చెట్టు ఫలములను మీరు
తినకండి, తినుదినమున మీరు నిశ్చయముగా చస్తారు. పిల్లరా, తెరవబడిన కన్నులు మరలా తెరవబడడం ఏంటి? ఆల్రెడీ వాళ్ళు చూడగలుగుతూ ఉన్నారు. ఆల్రెడీ ఆ తోటలో వారు కళ్ళతో చూసి నడవగలుగుతూ ఉన్నారు. దేవుడు చెప్పిన ఆజ్ఞ మేరకు అప్పటి వరకు వారు నడుచుకుంటూ ఉన్నారు. కానీ అపవాది కుయుక్తితో వచ్చి మోసం చేసిన మాటలు, మోసపూరితమైన మాటలు చెప్పి వారిని తన వైపు నడిపించుకొని వాడు మోసపూరితమైన మాటల చేత వారి మనసును మార్చివేసేసాడు. అప్పటికి మంచి ఏదో చెడ్డదేదో వారికి తెలియదు. వారు కేవలము కన్నులతో చూడగలుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, మీ కన్నులు తెరవబడి ఉన్నాయి. ఇక్కడ ప్రియదేవులరా, ఏ కన్నులవి? వారికి తెరవబడిన కన్నులేంటి? వారికి తెరవబడిన కన్నులేంటి? 6-7 వచనాలు చదవండి. స్త్రీ ఆ వృక్ష ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదనై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి ఇక్కడ, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని. జాగ్రత్తగా గమనించండి పిల్లరా, వారు తాము దిగంబరులమని తెలుసుకొని ఖర్జూరపు ఆకులు కట్టుకొని కుట్టి తమకు కంచడములను చేసుకొనిరి. అడ్డంగా దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కన్నులు తెరవబడ్డాయి. ఆల్రెడీ చూసిన వారు, అపవాది ఏం చెప్పాడు? మంచి చెడ్డలను ఎరుగుతారు, మీరు తెలుసుకోగలుగుతారు. ఇదిగో ఈ పండ్లు తింటే మీ కన్నులు తెరవబడతాయి. ఆ పండు తిన్నారు. అవ మోసపోయింది, ఆ పండు తిన్నాడు, వారి కన్నులు తెరవబడ్డాయి. అయితే పిల్లరా, తెరవబడిన కన్నులు ఏంటి అంటే, వారికి సిగ్గు వచ్చింది. అప్పటి వరకు వారికి పై మీద వస్త్రం లేదు. అప్పటిదాకా వారు దిగంబరులుగానే తిరిగారు. ఆ కన్నులు వారికి ఆ పండు తిన్నంత వరకు వారికి ఏమీ తెలియదు. పై మీద వస్త్రం ఉందా లేదా కూడా తెలియదు. చిన్నపిల్లవాడు ఎలా ఉంటాడు? వాడికి వేస్తే తొడుకుంటాడు, లేదంటే ఇక్కడ నుండి ఆర్ఎస్ రోడ్ వరకైనా తిరుగుతూనే ఉంటాడు. అప్పుడు అంటారు, ఎవడరా వీడు, బట్టలు లేకుండా ఊరంతా తిరుగుతున్నాడు, వీడు ఎవడి పిల్లవాడరా వీడు అని అంటారు. అవునా? అప్పుడు ఎవరా నువ్వు, బట్టలు లేకుండా ఇటు వచ్చినావు అంటే వాళ్ళకి మాటలు వచ్చాయి అనుకో. అప్పటికి నేను పలానా పోయి షెడ్ అని వేసుకొచ్చుకోపోరా పోయి అని అంటారు. అవునా? అంటే అప్పటిదాకా వారికి తెలియదు కాబట్టి వారు ఏమీ గ్రహించలేని వారిగా ఉన్నారు. అయితే అపవాది చెప్పినది ఏమిటంటే, ఈ పండు తింటే మీ కన్నులు తెరవబడతాయి. తిన్నారు. ఇద్దరు, అవ్వ మోసపోయింది, తీసుకొచ్చింది, పండు తీసుకొచ్చి పెట్టింది. ఆ పండు ఇద్దరు తిన్నారు, భార్య భర్తలు. తినగానే ఏమైపోయాయి? ఇప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. తెరవగానే వారికి ఏం కనబడింది? ఆల్రెడీ మొత్తం చూసేశారు, కానీ ఇప్పుడు వారికి కనబడుతున్నదేంటి? మా పై మీద వస్త్రము లేదు. అప్పుడు సిగ్గొచ్చేసింది వారికి. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియమైన దేవుళ్ళరా, అది అక్కడ వారికి తెరవబడిన కన్నులు ఏంటంటే, వారికి సిగ్గు కలగజేసే కన్నులు తెరవబడ్డాయి. తెలివి వారికి వచ్చేసింది. చిన్న పిల్లవాడికి ఏం చెప్పినా విన్నాడు, బట్టలు వేసుకోరానా విన్నాడు,
స్నానం చెయ్యన్నా వినడు. వాడు అలాగనే బూడిదలో బుర్లాడుకుంటూ తిరులాడతాడు కానీ చెప్పిన మాట కానీ వినడు. అయితే అలాంటి సమయములో వారికి ఏం తెరవబడిందంటే గ్రహించే మనసు తెరవబడింది, సిగ్గు కలిగించే మనసు తెరవబడింది. వారు ఇది ఇలాగున నేను ఉన్నాను అనే మనసు వారికి పుట్టింది. అందుకే అక్కడ అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను అని రాయబడి ఉంది. హల్లెలూయా. ఆ రాయబడినందువల్ల వారు అలాగున పండు తిన్నందువల్ల వారి కన్నులు తెరవబడినందువల్ల వారికి కలిగినది మొట్టమొదటిగా వారు చూసుకున్నది ఏంటి అనంటే, ఒంటి మీద నా శరీరము మీద నాకు వస్త్రములు లేవు అని ఒకరికొకరు ఏం చేస్తున్నారంటే సిగ్గుపడ్డారు. హల్లెలూయా. ఒకరికొకరు సిగ్గుపడ్డారు. సిగ్గుపడిపోయి వారు అంజురపు ఆకులు కుట్టుకొని వారికి వస్త్రముగా వారు కట్టుకున్నారు. అంటే వారి శరీరాన్ని వారు దాచుకున్నారు. పెద్దవాడు అదే వస్త్రాలు లేకుండా ఎట్లుంటుందండి? అసలుకి ఆ బాత్రూమ్ నుంచి బయటికి రావడానికి కూడా సిగ్గుపడతాడు. అవునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బాత్రూంలో నుంచి బయటికి రావడానికి, స్నానం చేసి బయటికి రావడానికి కూడా సిగ్గుపడతాడు. అలాంటి సిగ్గు ఆ రోజున వారికి కలిగింది. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, తెరవబడిన కన్నులు ఏంటి అంటే వారి హృదయములో పుట్టిన సిగ్గు కలిగించే మనసు, అది వారికి పుట్టింది. వారి మనసులో, వారి మనసుకు తెరవబడినాయి కన్నులు. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే ప్రజలు అప్పుడు వారి ఇద్దరు కన్నులు తెరవబడిన వారు దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కంచెడములను చేసుకొనిరి. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు మరొక విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఒక తండ్రి తన కుమారునితో ఒక మాట చెప్తాడు. అరే నాయనా, నువ్వు తిరిగే స్నేహితులు, నేను వారి ప్రవర్తన చూశాను, వారి ఆలోచన చూశాను, వారి నడక చూశాను, అన్నిటిని నేను వాడిని చూశానురా. వాడు చెడ్డవాడు. ఇవన్నీ చెప్పడు కానీ ఒకే విషయం చెప్తాడు, వాడు చెడ్డవాడు, వానితో తిరగకు. ఒక తండ్రి చెప్పే మాట కుమారునికి ఏమని చెప్తాడు? వాడు చెడ్డవాడు, వానితో తిరగకు అని చెప్తాడు. అయితే ప్రియములారా, తండ్రి చెప్పాడు, వెళ్ళిపోయాడు. కుమారుడు విన్నాడు, ఇంట్లో ఉండిపోయాడు. తండ్రి లేని సమయానికి మరి ఎవరి గురించి అయితే చెప్పాడో వాడు వచ్చాడు. వాడు వచ్చి, ఏంట్రా ఈ మధ్య బయట కనపడడం లేదు? ఏమన్నాడు? ఏంట్రా ఈ మధ్య నువ్వు బయట కనపడడం లేదు? దా బయటికి వెళ్దాం. నేను రాను. రారా, ఎప్పుడు ఇంట్లోనే ఉండిపోతే ఏమొస్తుంది? రా, అలా పోయి బయట ఎంజాయ్ చేద్దాం, బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. నువ్వు ఒక్కడే కాదురా బాబు, ఇదిగో పలానా తిమోతి వస్తున్నాడు, పలానా పరిశుద్ధరావు వస్తూ ఉన్నాడు, పలానా సువార్తమో వస్తుంది. నువ్వు రావడం కేంద్ర చూసినందుకు నువ్వు చేసే ప్రార్థనలు, పాటలు, వాక్యాలు అన్నీ రారాబై పోదాం అని వాడిని ఏం చేశాడు? హేళన చేశాడు, వాడిని అవమానపరిచాడు. ఇప్పుడు ఎట్టుంటుంది చెప్పండి? ఉంటాడా, వస్తాడా బయటికి? ఉంటాడా, వస్తాడా? చెప్పాలి. ఉంటాడా, వస్తాడా? వాడు రాడు. సరే, వాడు ఆ మాటలు చెప్పేసరికి ఎవరి గురించి అయితే తండ్రి చెప్పాడో వాని గురించి చెడ్డ మాటలు చెప్పాడు. వాడు చెడ్డవాడురా, మనతో కలిసొద్దు అని చెప్పిపోయినప్పుడు కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. వాడు వచ్చి వానికి రోసం పుట్టించే మాటలు మాట్లాడతాడు. రోసం పుట్టించే మాటలు మాట్లాడినప్పుడు వాడు ఎందుకుంటాడు చెప్పడం?
ఇంకోటి, నువ్వు చర్చికి పోతావుగా, ఇగో మీ చర్చికి వచ్చే వాళ్ళే, అదే వాడు పరిశుద్ధరావు గాడు, వాడు తిమ్మోతి గాడు, ఇదిగో ఆ సువార్త కూడా వస్తుంది, నీకు తెలుసా, రా పోదాం. ఏం చేశాడు? వాడిని పక్క వారిని గురించి చెప్పి లోకరీతిగా బలపరిచాడు. లోకరీతిగా బలపరిస్తాడికి వాడు ఏమంటున్నాడు? వారే పోతప్పుడు తప్పేంటి, వారే పోతున్నప్పుడు తప్పేంటి, నేను పోతే తప్పేముండదు అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. అర్థమవుతుందని చెప్పేది. ఇప్పుడు తోటలో జరిగింది అదే. ఏదేను తోటలో జరిగింది ఏంటి? నాయనా ఆదాము, ఇదిగో ఈ తోటలో నువ్వు ఎన్ని పండ్లు తినాలంటే అన్ని పండ్లు తిన్నాయి. ఒక్కటి నేను చెప్తున్నా, జాగ్రత్తగా విను. ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములు తినను, చస్తావు. చూడు ఏం చెప్పాడు? తోట మధ్యలో ఉన్న ఫలములు తింటే చస్తావు. విన్నాడా? వాడు వచ్చాడు, రెచ్చగొట్టాడు, అవ్వలో పడిపోయింది. ఇప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక చదవండి ఒకసారి, 1వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, చాలు ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ఇప్పుడు ఎవరు వెళ్ళిపోయారు అంధకారములోనికి? అంధకారములోనికి ఎవరు వెళ్ళిపోయారు? మొదటి ఆది దంపతులైన ఆదాము అవ్వ ఎక్కడికి వెళ్ళిపోయారు? అంధకారములోనికి వెళ్ళిపోయారు. ఇంకొక విషయం ఏంటి? అధికారములోనికి కూడా వెళ్ళిపోయారు. అధికారము కిందికి వెళ్ళిపోయారు వాళ్ళు. వీరికి ఏదేను తోటలో అధికారము దేవుడు ఇచ్చాడు ఆదామునకు, కానీ అంధకారమైన సంబంధి అయిన అధికారి వచ్చి వీరిని లోపరుచుకున్నాడు. ఏ రీతిగా? ఈ పండ్లు తిను దినమున మీరు నిశ్చయంగా చావర్రా బాబు. ఆయన ఊరికి అలా చెప్పాడు, దేవతల వలె కనపడతారని చెప్పాడు ఆయన. మీరేంట్రా ఆయన చెబితే వినకుండా ఉన్నారు. తినండి. తిన్న వెంటనేగో మీకు జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది, అన్నిటినీ ఆలోచించే మనస్సు వస్తుంది. తినడ్రా బాబు అని చెప్పేసి బలవంతంగా చేసి మోసపూర్వక మాటలు చెప్పి ఏం చేశాడు? తినిపించినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంధకార సంబంధమైన మరి వారు వెళ్ళిపోయారు, అధికారము కిందికి వెళ్ళిపోయారు, సాతాను అధికారం కిందికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అధికారం అంతా ఎవరి చేతిలో ఉన్నది అంటే సాతాను చేతిలో ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అధికారం అంతా ఎవరి కిందికి వెళ్ళిపోయింది ఇప్పుడు అంటే ఆదామునికి ఇచ్చిన అధికారము, ఆ అధికారాన్ని కోల్పోయాడు ఏదైనా తోటలో. ఆ ఆదాము అవ్వ ఇద్దరు అంధకార సంబంధమైన అధికారములోనికి వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోయారంటే ఆ పండు తినొద్దంటే తిన్నారు, కన్నులు తెరవబడ్డాయి. తెరవబడినప్పుడే వాళ్ళు ఏమైపోయారంటే దేవుని నుండి సంబంధము కట్టయిపోయి అంధకార సంబంధములు అధికారము కిందికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వారిని ఏలేవాడు మొదటిగా ఎవరంటే దేవుడే. ఇప్పుడు దేవుని కృపను కోల్పోయారు, దేవుని మాటలు వినకుండా వారు అతిక్రమించారు, పాపము చేశారు. పాపానికి ప్రతీకారమే సాతాను అంధకారం కింద అధికారములో పడి ఉండుట. కన్నులు తెరవబడ్డు అని చెప్పాడు, తెరవబడ్డాయి. కానీ దిగంబరులమని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత వారు అంజురపు ఆకులను కట్టుకున్నారు, వారి సిగ్గును కప్పుకున్నారు. ప్రేమైన దేవుని సంగమా, ఒకసారి జాగ్రత్తగా మనం ఈ విషయాలని గమనిస్తే మంచిదిగా కనబడింది. ఈ దినములో కూడా చాలా మంది కన్నులు ఏమైపోయాయంటే కన్నులతో చూస్తూ ఉన్నారు, కానీ ఇహ సంబంధమైన
శరీర ఆశ కలిగిన వారై, లోకపు కన్నులు తెరవబడిన వారై, లోకపు పైన మనసు రేపబడిన వారై వారి కన్నులను తెరుచేసుకున్నారు. వారి కన్నులు తెరవబడ్డాయి. అయితే ఏ రీతిగా తెరవబడ్డాయి అంటే, ఆశ, మనసులో ఆశలు రేపరు. ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువగా లేని దానిది కావాలి అని ఆ కన్నులని, మనసు అనే కన్ను, ఆశ రేపే మనసు కన్ను తెరవబడింది వారికి. అందుకే ప్రేమిలరా ఆ రీతిగా వారు ఇది అయిపోయారు. అలాగే మరి ఆ సర్పము మోసపుచ్చడం వల్ల వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుని అధికారము నుండి సాతాను అధికారం కిందికి. ఎందువలన ఈ పని జరిగింది చెప్పండి? దేవుని మాట వింటే ఈ పని జరిగేది కాదు. దేవుని మాట వినకుండా సాతాను అనగా సర్పము మాట వినడం వల్ల, వారి అధికారం కిందికి వెళ్ళిపోయిన వల్ల వారు శ్రమల గుండా పరిగెడుతూ ఉన్నారు. హల్లెలూయా. కన్నులు తెరవబడ్డాయి. తెరవబడిన కన్నులు ఏంటివంటే ఆశ రేపబడిన కన్నులు. మనసులో ఎన్నో ఆశలు పుట్టుకొచ్చే కన్నులు తెరవబడ్డాయి వారికి. వారు స్వయంగా ఆలోచించే కన్నులు తెరవబడ్డాయి. అందుకే ప్రియ దేవుడులరా, అందుకే మంచి చెడ్డలను వారు ఎరిగిన వారై ఉన్నందున వారు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ ఏదెను తోటకు కాపలగా కెరూబులను దేవుడు ఉంచాడు. 4 పక్కన మరి దానిని కాయుటకు మరి అగ్ని జ్వాలలు కలిగిన ఖడ్గ జ్వాలలను అక్కడ ఉంచాడు. ఎందుకంటే అవి అటు ఇటు తిరుగుతూ ఏదేను తోటలో కాపలా. ఎందుకు ఆ ఏదేను తోటకు అవి కాపలగా ఉన్నాయి అంటే, అందులో మరొక ఫలముల చెట్టు ఉన్నది. అది చూడలేదు వారు. అదొక్కటే వాళ్ళు చూడగలిగారు, సిగ్గు తెచ్చుకున్నారు, బయటికి దేవుడు పంపివేసేశాడు. అయితే పిల్లరా, జీవవృక్ష ఫలములు కూడా అక్కడ ఉంది. ఆ చెట్టు ఫలమును తిననివ్వకుండానే దేవుడు ఏదేను తోటకు కాపలాగా ఉంచాడు. ఒకవేళ ఆదాము, ఎందుకంటే ఆలోచించగలిగిన వాడయ్యాడుగా, తెలివి కలిగిన వాడయ్యాడుగా, ఒకవేళ అతనికి ఆ జ్ఞాపక శక్తి వచ్చి మళ్ళీ ఏదేను తోటలోకి వచ్చి ఆ జీవవృక్ష ఫలములు తింటే మరి నిరంతరము చావకుండగా ఉంటాడు. పాపమునకు జీతం మరణము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపము చేశాడు, దేవుని మాటను వినకుండా పాపం చేశాడు, సాతాను అధికారం కిందకి వెళ్ళిపోయాడు, మంచి చెడ్డలు తెలుసుకునేవాడయ్యాడు. అందుకే ఏదేను తోట నుంచి వెళ్ళిపోయాడు. వారు తెరవబడిన కన్నులతో వారు ఈ లోకములో పడిపోయారు. మరలా తిరిగి వచ్చి ఆ చెట్టు ఫలములు ఎక్కడ తింటాడని చెప్పేసి ఆ ఖడ్గ జ్వాలములను ఏదేను తోటకు కాపలగా ఉంచాడు, మన వల్లే ఉంటాడేమో అని. అందుకే పిల్లరా, ఈ లోకములో దేవుడిచ్చిన అవకాశాన్ని చాలామంది కోల్పోతూ ఉన్నారు. చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుని మాటను వినాలన్నా, దేవుని సన్నిధికి నడవాలి అన్నా, దేవుని వాక్యము పైన దృష్టి నిలపాలి అన్నా, అందులో ఉన్న సత్యాన్ని గ్రహించాలి అన్నా ఆ మనస్సు లేకుండా సాతానుడు అంధకారము కిందికి వారిని లాగినేసుకున్నాడు, వారి అధికారము కిందికి నెట్టేసుకున్నాడు. ఈరోజు సమాజం ఉన్నది. అందుకే తెరవబడిన కన్నులు అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు తెరవబడిన కన్నులు అంటే ఏంటి చెప్పాలి? తెరవబడిన కన్నులు అంటే ఏంటి? ఈ లోక సంబంధమైన అధికారి కిందికి వెళ్ళిపోయి వాడు చెప్పినట్టుగా నడుచుకునే కన్నులు, లేదా మరి మంచి చెడ్డలు ఎరిగిన కన్నులు. అనగా ప్రతిదేవుడు ఆ దేవుడు చెప్పిన ప్రకారం ఏంటే ఆయన కొంత సమయమున అది చెప్పేవాడు, కానీ మీరు ముందే తొందరపడి సిగ్గు తెచ్చుకున్నారు. సిగ్గు తెచ్చుకునే కన్నులు. వారు తెరవబడిన కన్నులు ఏంటంటే సిగ్గు తెచ్చుకున్న కన్నులు తెరవబడ్డాయి. హల్లెలూయా. సిగ్గు తెచ్చే కన్నులు వారికి తెరవబడ్డాయి. రెండో విషయానికి వెళ్దాం. మనోనేత్రము. మొదటిది అయిపోయింది, రెండవ భాగంలోకి వెళ్ళిపోతాం.
తెరవబడిన కన్నుల గురించి ఇంతవరకు మాట్లాడుకున్నాము. మనోనేత్రము అంటే ఏంటో మనం జాగ్రత్తగా గమనిద్దాం. అదే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము చదవనమా? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, చాలా కడి వరకు ఇక్కడ మనం తీసుకోవలసిన మాట ఏంటంటే అధికారములో నుండి విడుదల చేసి. పిల్లరా, మనం జాగ్రత్తగా గమనిస్తే ఇదే కొత్త నిబంధన పేజీ నంబర్ 161 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఏ రీతిగా విడుదల చేశాడు? దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనము కలగజేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనోనేత్రము అంటే ఏంటి? దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ఒక మాటలో మీకు చెప్పాలి అంటే మనోనేత్రం అంటే సత్యాన్ని గ్రహించే మనసు యొక్క కన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఒక్క మాటలో చెప్పాలి అంటే సత్యాన్ని గ్రహించే మనసు యొక్క కన్ను మనోనేత్రము. మరి సత్యాన్ని గ్రహించకుండగా ఏం చేసింది? ఇహ సంబంధమైన దేవత. ప్రియమైన దేవులారా, ఆ దినమున నాటి దినమున ఆదాము అవ్వలకు కన్నులు తెరవజేసినదెవరు? కన్నులు తెరవజేసినదెవరు? దేవుడు ఆల్రెడీ కన్నులు ఇచ్చాడు, కానీ మరలా వారికి మంచి చెడ్డలను తెలియపరిచే కన్నులు తెరవజేసినది ఎవరు అంటే మోసపూరితమైన మాటలు చెప్పి ఆది సర్పం కుయుక్తి తన తెలివితేటలతో వారిని మోసం చేసి ముందుగానే దేవుడు తెలియపరచడానికి ముందుగానే వీడు తొందరపడి వారు వశములోనికి మార్చివేసుకొని వారికి దిగంబర్లని తెలియచేయడానికి, వారికి సిగ్గు కలగజేయడానికి ఆ కన్నులను తెరిచాడు. ఇహ సంబంధమైన దేవత, వానికి అనేక మరి పేర్లు ఉన్నాయి. అబద్ధమునకు జనకుడని, వెలుగు దూత అని, అపవాది అని, సాతాను అని, ఇలా ఎన్నో మాటలు. మరి వేకువ చుక్కు అని ఎన్నో మాటలు అపవాదికి నామములు ఉన్నాయి. అలాగే అందులో ఒకటే ఇహ సంబంధమైన దేవత అని కూడా అపవాదిని పిలుచుకోవచ్చు. ఇహ సంబంధమైన దేవత అంటే ఏంటి? ఈ లోకములో సంబంధము కలిగి ఉన్న దేవత. అంటే ఈ లోకముతో సంబంధం కలిగి ఉండకూడదా? మనం ప్రశ్న వేసుకోవచ్చు. ఈ లోకముతో మనము సంబంధము కలిగి ఉండకూడదా? ఎవడొద్దన్నాడు? ఈ లోకంతో సంబంధం కలిగి ఉండు ఎవడొద్దన్నాడు? ఉంటే చస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వారు ఈ సంబంధమైన దేవత అనుసరించేవారు, వారితో సంబంధము పెట్టుకునేవారు, వారి మాట ప్రకారంగా నడుచుకునేవారు, వారి ఆలోచన ప్రకారంగా జీవించే వారిని ఎవరు వారు అంటే అవిశ్వాసులు. విశ్వాసంలో ఉన్నవాడు ఈ సంబంధమైన దేవత మాట ప్రకారంగా నడుచుకోడు. అవిశ్వాసులైన వారికి ఏం చేశాడంటే వాడు మనోనేత్రములు అనగా సత్యాన్ని గ్రహింపకుండగా ఏం చేశాడు? గుడ్డితనము కలగజేశాడు వాని మనోనేత్రములకు. వారిలో సత్యమును గ్రహించే మనసు ఉంది, సత్యమును గ్రహించే మనసు ఉంది. కాబట్టి ఎవరైతే అవిశ్వాసులుగా ఉంటారో, ఎవరైతే నామకార్థంగా మరి భక్తి చేస్తారో, ఎవరైతే అవసరం కోసము దేవుని సన్నిధికి నడుస్తారో, ఎవరైతే దేవుని అప్పటి వరకు అవసరానికి లేదా అక్కరకు లేదా మరి ఇక కుటుంబ విషయాల్లో
అప్పటి వరకు దేవుని జ్ఞాపకం చేసుకొని ఉంటారు చూడండి. వారందరూ ఎవరు అంటే అవిశ్వాసులు. విశ్వాసాన్ని పడేవాడు దేవుని మీద ఎప్పటికీ ఆధారపడతాడు. అవసరానికి బట్టి దేవుని పైన ఆధారపడడు. వారిలో ఉన్న మనోనేత్రాన్ని ఏం చేశాడంటే గ్రహింపకుండా చేశాడు. దేవుని సత్యాన్ని గ్రహింపకుండా చేసి ఏం చేశాడంటే గుడ్డితనాన్ని చేశాడు. ఆ మనోనేత్రములకు అనగా సత్యమును గ్రహించే కన్నులకు చూసి, ఇప్పుడు ఒక మాట ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తును మరణము అయిన తర్వాత ఒకసారి శిష్యులతో అందరికీ కనబడతాడు. ఓ గదిలో శిష్యులందరికీ అందరూ అక్కడ ఉన్నప్పుడు కనబడతాడు. అయితే ఆ సమయంలో మరి తోమా లేడు. మరి ఆయన కనబడి వెళ్ళిపోయిన తర్వాత, మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత తోమా ఆ సమయంలో వస్తాడు. వచ్చిన తర్వాత ఇదిగో ప్రభువు లేచాడు, మాతో మాట్లాడాడు అని శిష్యులు తోమతో చెప్తే తోమా ఏమంటాడంటే నేను నమ్మను. నేను అంటే ప్రభు చెప్పిన మాట మరిచిపోయాడు. ఆ మాటను తన మనసులో ఉంచుకోలేదు. ఆ మాటను మరిచిపోయిన వాడే నేను నమ్మనయ్యా, మీరు చెప్తున్న మాట నేను నమ్మను, నేను చూస్తే కానీ నమ్మను. ప్రభు మరలా వచ్చి ఆయన దర్శించి అప్పుడు అన్నాడు ప్రభు, ఇదిగో నా ప్రక్కలో నా డొక్కలో వేలు పెట్టి చూడు. అంటే ఇప్పుడు ఏం చేశాడు? తోమా తన పక్కలో యేసు ప్రభుల వారి పక్కలో ఆ బల్లెపు పోటు పొడిచిన దగ్గర ఈ వేలు పెట్టి చూసి నమ్మాడు. ఆ ప్రభు లేచాడు అని. అక్కడ ఒక మాట ఉంది, ఈ మాట కోసమే చెప్పాను. అక్కడ ఒక మాట అంటాడు ప్రభు, చూసి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనము జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనిస్తే, చూసి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వాడు ధన్యులు. అందుకే ఇప్పుడు దేవుని సువార్తను ఎవరు నమ్మాలి? ఇప్పుడు సత్యమని ఎవరు నమ్మాలి? అది నిజమని ఎవరు నమ్మాలి? అది దేవుని సువార్త. దేవుని సువార్త ప్రకటించబడుతూ ఉన్నది గనక, అది సత్యము గనక మనము విని గ్రహించాలి. చెప్పేవాడు చూస్తూ ఉన్నాం కదా. చెప్పేవాడెవడు? దేవుని సేవకుడు కావచ్చు. ఆ దినమున ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా ఆ గలిలయ ప్రాంతం అంతా తిరిగి దేవుని సువార్తను ప్రకటించాడు. ఆయన ప్రకటించిన విన్న వారందరూ రక్షణ పొందారు, నమ్మిన వారందరూ విశ్వసించారు, విశ్వసించిన వారందరూ స్వస్థతలు పొందుకున్నారు. ఎన్నో విధాలుగా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు. అయితే ప్రియరా, ఈహ సంబంధమైన దేవత ఏం చేసిందంటే, అవిశ్వాసులైన వారికి వారి మీద దేవుని స్వార్థ ప్రకాశము అనగా ఆయన శక్తి వారి మీదికి రాకుండా ఏం చేసిందంటే, వారి మనోనేత్రం ఉంది కదా, ఆ మనసు యొక్క కన్నులు ఉన్నాయి కదా, ఆ సత్యాన్ని చూడకుండా, ఆ సత్యాన్ని గ్రహించకుండా ఏం చేశాడంటే కప్పివేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ప్రియములారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17, 18, 19 వచనాలు ఒకసారి పేజీ నంబర్ 172. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17, 18, 19 వచనాలు. మరియు అక్కడ ఉండదు చూడండి, మధ్యలో ఉండొచ్చు. మీరు మరియు మీ నేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలెనైనా ఈ నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని. 19 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి
తాము తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత ఎందుగల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మును గురించి విజ్ఞాపన చేయుచు ఉన్నాను. చివరిగా ఒక్క మాట పైన 2వ లైన్లో మనకు ఒక మాట కనబడుతుంది. మనం చదవబడిన లేఖనములో ఆ 2వ మాట 3వ లైన్లో జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించున్నట్లు. ఏ మనసు అనుగ్రహించబడినట్లు? ప్రత్యక్షతయు అనగా దేవుని చూచుట. ప్రత్యక్షత అంటే కనబడుట, మనం చూసేది. ఆయన ప్రత్యక్షత అయ్యేది. అందుకే అటు చెప్తున్న మాట ఏమిటంటే ఆ మనసు అనుగ్రహించినట్లు, ఆయనను చూడడానికి మనసు అనుగ్రహించబడింది. ఇలాగున చూడకుండా ఏం చేసిందంటే ఇహ సంబంధమైన దేవత ఆ మనసును ఏం చేసింది? కప్పేసింది. ఇప్పుడు నా చేతిలో ఒకటి పెట్టుకున్నా, మీకు కనబడుతుందా? కనబడుతుందా? చిన్న వస్తువు అది. అది ఇలా తీసాను అనుకోండి, ఏం కనబడుతుంది? నా చేతిలో ఉన్న వస్తువు కనబడుతుంది. ఇప్పుడు మనిషి హృదయం ఈ లోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకున్నప్పుడు దేవుని సంబంధమైన ఆలోచనలను గ్రహించడానికి సిద్ధపడుతూ ఉందా? సిద్ధపడదు. ఎందుకంటే అలాంటి మనసు లేకుండా వాడు ఏం చేశాడంటే ఆ మనసును కప్పేశాడు. ఆ మనసును అలాపున కప్పినందువల్ల ఇంకొక మనసు రేపబడింది. ఆ మనసు ఏంటి? ఇహ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవడే మనసు. అందుకే మనోనేత్రాన్ని ఏం చేశాడంటే వాడు సత్యాన్ని గ్రహించకుండా కప్పివేశాడు ఇహ సంబంధమైన దేవత. ప్రియమైన దేవుళ్ళారా, ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అపోస్తలుడైన పౌలుగా కాకమునుపు ఆయన స్థితి ఏంటి? ఆయనకు 4 విడుదలు ఉన్నాయి. 1 దూషకుడని, 2 హింసకుడని, 3 హానికరుడని, 4 ఏం చేసేవాడు? దూషకుడు, హింసకుడు, హానికరుడు, ఇంకేముంది? 4 మాటలు. అయితే అలాంటి మనసు కలిగిన వ్యక్తికి ఒక దినమున దమస్కులో మరి ఆయన శిష్యులు ఉన్నారని తెలుసుకొని రాజు చేత ఒక తాకీదు రాయించుకొని వారిని చంపడానికి ప్రయాణమయ్యాడు సౌలు. వారిని చంపివేయాలి అనే ఉద్దేశంతో దమస్కు గుండా ప్రయాణం చేశాడు. దమస్కు మార్గం గుండా ప్రయాణం చేస్తున్నాడు. ఆ దమస్కు మార్గం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ దారి మధ్యలో దేవుడు అతన్ని దర్శించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అతన్ని దర్శించి అతనితో మాట్లాడుతున్న మాట, ఆ సౌలుతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే 9వ అధ్యాయం 3, 4, 5 వచనాలు ఒకసారి చదువుకుందాం. తీసిన వారు చదవండి. పేజీ నెంబర్ వచ్చేసి 111. పేజీ నెంబరు అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా అనగా సడన్ గా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. ఒక నిమిషం ఇక్కడ ఆగుదాం. పిల్లరా, ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? సౌలు గారు ఎక్కడికి వెళ్తున్నారు? దమస్కు వెళ్తూ ఉన్నాడు. ఎందుకు వెళ్తూ ఉన్నాడు? దమస్కులో దేవుని శిష్యులు, యేసు ప్రభుల వారి శిష్యులు ఉన్నారని చెప్పి వారిని ఆటంకపరచాలని, వారిని చంపివేయాలని, యేసు ప్రభుని గురించి ఇంకా మన ఎన్నడూ వారు ప్రకటించకూడదని ఒక తాకీదు రాయించుకొని వారిని చంపడానికి బయలుదేరాడు. ప్రయాణమైపోతూ ఉన్నాడు. ఎక్కడికి? దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు సడన్ గా ఒక వెలుగు.
దేవునికి మహిమ కలుగునుగాక. సడన్ గా ఒక వెలుగు ఎవరి మీద పడింది? ఓన్లీ సౌలు గారి మీదే పడింది. ఆ వెలుగు దేశమంతటా వెలిగించే వెలుగు. కానీ కేవలము ఒక బలుపు వలె, ఒక ఫోకస్ బల్బు తీసి అలా ఒకరి మీద పెట్టామనుకో ఎట్లా ఉంటుంది? ఆ వ్యక్తి మీదే అలానే ఉండిపోతుంది. అలాగున్న దేవుని వెలుగు అతని మీద అలా నిలిచి ఉంది. అలా సడన్ గా ఆ వెలుగు వచ్చేసరికి మనోడు కళ్ళు బయర్లు గమ్మిపోయాయి, ఆ వెలుగు చూడలేక. సౌలు కన్నులు బయర్లు కమ్మాయి, అనగా పొరలతో కప్పివేయబడ్డాయి. సడన్ గా కింద పడిపోయారు. లేచి చూసేసరికి ఏమీ కనపడడం లేదు, ఎక్కడున్నాడో తెలియదు. ఆ వెలుగు దెబ్బకి కళ్ళు మొత్తం మూసుకుపోయాయి. ఏ కన్నులు అవి? ఇప్పుడు చెప్పాలి. ఏ కన్నులు అవి? హాని చేసే కన్నులు, హింసించే కన్నులు, నరహత్య చేసే కన్నులు, గర్వించే కన్నులు. ఆ కన్నులను దేవుడు ఆ క్షణమున కప్పివేశాడు. ఆ క్షణమందు అక్కడ కప్పివేయగానే సౌలు ఏమైపోయాడు? గుడ్డివాడైపోయాడు. ఒక విధంగా మనం ఆలోచిస్తే ప్రియదేవులారా, అతని మనసు క్రూరత్వము కలిగిన మనసు. క్రూరుడు, హింసకుడు, హానికరుడు అని రాయబడింది కదా. క్రూరత్వము కలిగిన మనసు ఇప్పుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? కప్పివేశాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ కలుగును. దేవునికి మహిమ కలుగునుగా. క్రూరత్వము కలిగిన కన్నులు కలిగిన మనసును ఏం చేశాడు? దేవుడు కప్పివేశాడు. అతని కన్నులకు, అతని మనసుకు గుడ్డితనం, ఆలోచింపకుండా చేశాడు. ఇంకా ఇప్పుడు సడన్ గా గాయమైన వాడు ఒక ఆలోచనతో వెళ్తూ ఉంటాడు, అవునా? ఇప్పుడు మార్గం గుండా ప్రయాణం అయిపోయేవాడు ఒక మార్గం కోసం ఆ గమ్యస్థానానికి చేరాలని ఆ దాని గురించి ఆలోచించుకుంటూ పోతున్నప్పుడు సడన్ గా కింద రాయి తగిలింది అనుకోండి, కాలుకి ఏమైపోతాడు? కింద పడిపోతాడు. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తాడా? దీని గురించి ఆలోచిస్తాడా? దెబ్బనే కదా, ఏమైతుందిలే అని చెప్పి లేచిపోతాడా? కాలు దులిపేసుకొని పోతాడా? ఒళ్ళంతా మట్టి అయింది కదా అని చెప్పి దులిపేసుకొని పోతాడా? లేదు, అయ్యో పాపా అని చెప్పేసి ఏం చేస్తాడు? అక్కడే ఏడవడమో అరవడమో బాధపడుకుంటా అక్కడే ఉండిపోతాడు. ఏం జరిగిందో తెలియదు. ఆ సమయమున సౌలు గారికి ఏమి జరిగిందో తెలియదు. ఆ సమయమున ఒక స్వరము, ఆ స్వరము ఒకసారి చూడు, 4వ వచనం. అప్పుడు నేల మీద పడిపోయాడు సౌలు గారు. నేల మీద పడిన సౌలు గారితో ఒక స్వరము వినబడుతుంది. ఏమని? సౌలా సౌలా, నీవేలా నన్ను హింసించుచున్నావు. ఒక్కసారిగా మనోడికి గుండె పగిలిపోయిందండి. ఆ క్షణంలో ఏమన్నాడు తెలుసా? ఎవడరా నువ్వు అన్నాడా? నువ్వెవడరా నాతో మాట్లాడుతున్నావు అన్నాడా? ఎవరు నువ్వు ప్రభువా? అతన్న మాట ఏంటి? చదవడే మాట. సౌలు మాట్లాడుతున్నాడు, ప్రభువా నువ్వు ఎవడు అని అడగగా అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీవు హింసించుచున్నా యేసును. ఏమని చెప్పి ఆయన పేరేంటి? యేసు. ఇప్పుడు ఆయన బయలుదేరినందుకు, సౌలు బయలుదేరిన పని ఏంటి? ఆ నామం ఎక్కడ వినబడకూడదు. సౌలు చేసే పని ఏంటి? ఆ యేసు అనే నామం ఇంకా ఎక్కడ వినబడకూడదు. ఆ నామాన్ని ఎవడు ప్రకటించకూడదు. ఎవరి నోట యేసు అనే మాట రాకూడదు అని నిర్మూలన చేయాలని బయలుదేరిన వాడిని శవున వినబడిన మాట ఏంటో తెలుసా? నీవు హింసించుతున్న యేసును.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయమున సౌలుకి ఎలా ఉంటుంది చెప్పండి? ఎట్లుంటుందయ్యా? బా, నిన్నే నీ పేరు వినబడకుండా చేయాలనుకున్నా, యేసో నీవే నాకు దర్శనం ఇచ్చావా, రా అని అంటాడా? లేదు, భయపడిపోయాడు. సడన్గా స్వరం వచ్చి, సడన్గా వెలుగు అతని మీద కుమ్మరించబడింది, సడన్గా స్వరం వినబడింది. ఆ దెబ్బతో ప్రభువాన్ని ఎవరు అడిగినప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? నీవు హింసించుచున్నాయి. ఎప్పుడు హింసించాడండి యేసు ప్రభుని? యేసు ప్రభు ఉన్న దినాల్లో ఈయన ఉన్నాడా? యేసు ప్రభు ఉన్న కాలంలో ఈయన ఉన్నాడా? లేడు. మరి ఎప్పుడు యేసు ప్రభుని హింసించాడు? అసలు ఆయన కన్నులతో యేసు ప్రభునే చూడలేదు. మరి యేసు ప్రభు ఏంటి నీవు హింసించుచున్న యేసుని అంటున్నాడు? ఆయన బిడ్డలను హింసిస్తే ఆయనను హింసించినట్లుగానే. ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ప్రాణ స్నేహితులు, ఎప్పుడు కలిసే తిరుగుతారు ఇద్దరు. వీడికి తెలియకుండా ఒకరితో గొడవ పెట్టుకున్నాడు ఇంకొకడు. వీని ఇద్దరు ఎప్పుడు విడిపోతారా, ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా వాడు అని కాచుకొని కూర్చుకునే వాళ్ళు కూర్చున్నారు. ఒక సమయంలో అనుకోకుండా ఎవరైతే గొడవ పెట్టుకొని తరచుగా వారితో వాదన పెట్టుకుంటున్నాడో వాడు ఒంటరిగా దొరికాడు. వానికి ఒంటరిగా దొరికినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మాటలు రావు మీకు అమ్మా? ఒంటరిగా దొరికిన వాడిని వాడు ఏం చేస్తాడు? కొట్టేస్తాడు. ఆ విషయం ఎవరికి తెలిసింది? అని ప్రాణ స్నేహితునికి తెలిసింది. వాడు వచ్చి, ఎవడా నిన్ను కొట్టింది? వాడిని. నువ్వు వాడి మీద చెయ్యి వేసావంటే నా మీద చెయ్యి వేసినట్లే. ఏమనుకుంటున్నావు? నేను ఎవరో నీకు తెలుసా? నా స్థితి అంటే నీకు తెలుసా? నేను మామూలుగా అనుకుంటున్నావా? వాడు నా స్నేహితుడు. వాడి మీద నువ్వు చెయ్యి వేసావంటే నా మీద నువ్వు ఇంకా అయిపోతావు అని చెప్పి వాడిని ఏం చేస్తాడు? బెదిరించేస్తాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ప్రేమించిన వారిని ఎవడైనా హింసిస్తే అది ప్రభుని హింసించినట్లే. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించిన వారిని ఎవడైనా బాధ పెడితే అది ప్రభువును బాధ పెట్టినట్లే. దేవుని సేవకుడిని ఎవరైనా చెయ్యి వేస్తే అది దేవుని మీద వేసినట్లే. అందుకే దావీదు భయపడ్డాడండి. ఒకసారి పాత నిబంధనలో మొదటి రాజు అయిన సౌలు అతను మరి దావీదును చంపాలి అని చెప్పేసి అనేక మార్లు ప్రయత్నము చేశాడు. కానీ దొరకకుండా పారిపోయాడు, ఎక్కడెక్కడో దాక్కున్నాడు. ఒక సమయంలో సౌలు అలసిపోయి పడుకున్నాడు. సౌలు అలసిపోయి పడుకున్న సమయంలో దావీదు ఆ సమయంలో దగ్గరికి వెళ్ళి అతనితో ఉన్న సేవకులతో పాటు దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పుడు అంటున్నారు, ప్రభు అతనితో ఉన్నవారంట, మనకు అవకాశం దొరికింది, ఇంకా చంపేద్దాం అని అంటే దావీదు అంటాడు, అరే పిచ్చోడా, వాడికంటే తెలివి లేదు, మనకు తెలివి ఉందిగా. మన భాషలో చెప్తున్నాయి మాట. వాడంటే కూరుడుగా, వాడు అన్నీ తెలిసి కూడా అజ్ఞానంతో బ్రతుకుతున్నవాడు రా. అందులో వాడు దేవుని సేవకుడు. దేవుని అభిషేకించిన వారిని ఎవరు ముట్టకూడదు. ఎవడైనా ముట్టితే నా కనుగుడ్డును ముట్టినట్టే. ఆయన బిడ్డలను ముట్టితే దేవుని కనుగుడ్డును ముట్టినట్టంట పిల్లరా. దేవుని సేవకులను ముట్టితే ఎవరిని ముట్టినట్ట? దేవుని కనుగుడ్డు ఉంది కదా, ఆయన ముట్టుకున్నట్ట. జాగ్రత్త దేవుని బిడ్డ.
అక్కడ దావీదు అవకాశము దొరికిన ఎందుకు సౌలును చంపలేకపోయాడంటే ఒకే ఒక కారణం, దేవుడు అభిషేకించబడిన వాడు రాజు అని చెప్పి ఏం చేశాడంటే అతనికి తెలియచేయడానికి, ఇదిగో నా చేతికి నువ్వు దొరికినా నేను నిన్నేమి చేయలేదు, ఇదిగో చూడు అని చెప్పి అతని వస్త్రపు ఒక మూలన కట్ చేసుకొని తీసుకొని వెళ్ళాడంట. తీసుకొని వెళ్ళి ఒక కొండపై నిలబడి, ఇదిగో రాజా అని పిలిచి మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ ప్రాణము నాకు చేతికి చిక్కినా నేను నిన్ను చంపకుండా వదిలేశాను. ఎప్పుడొచ్చావు నా కాడికి? నువ్వు నిద్రపోతున్నావు వచ్చా. ఇదిగో నువ్వు నమ్మోగా, ఇదిగో ఈ వస్త్రపు చెక్కు, ఇదిగో నీ పైబట్ట ఉన్నా అగో ఇదో వస్త్రపు ముక్క, ఈ వస్త్రపు ముక్క ఇదిగో చూడు అని చూపించాడు. అంటే పిల్లరా, దేవుని అభిషేకించిన వారిని ఎవరు ముట్టకూడదు. ఎందుకు చెప్తున్నాయి మాట? ఆయన సేవకులను హింసిస్తూ ఉన్నాడు, ఆయన యందు విశ్వాసం ఇచ్చిన వారిని హింసిస్తూ ఉన్నాడు, ఆయన యందు మరి భయభక్తులు కలిగిన వారిని హింసిస్తూ ఉన్నాడు. అందుకే అతనితో మాట్లాడాడు, నీవు హింసించుచున్నా యేసును. పిల్లరా, జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకున్నట్లయితే అక్కడ చెప్పబడిన మాట మనం చూస్తే 7వ వచనం ఒకసారి చదవండి. అతనితో ప్రయాణము చేసిన మనుషులు అతని స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలబడిరి. సౌలు నేల నుండి లేచి కన్నులు తెరిచినను చూడలేకపోయెను గనుక వారు అతన్ని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతను ఏం చేశాడు? ఎక్కడ ఉన్నాడు? దమస్కులోనే 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనక ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇప్పుడు మూయబడినది ఏంటి? మనోనేత్రం కాదు, అతనికి మూయబడినది సత్యాన్ని గ్రహించే కన్నులు కాదు. అతనికి మూయబడిన కన్నులు ఏంటి అంటే అహంకారంగా నడుచుకునే మనసు కలిగిన కన్నులు. లేచి నడవాలని చూసి నడవగలిగాడు కానీ చూడలేకపోయాడు. అంటే పిల్లరా, అక్కడ ఆ కన్నులు హింసించే కన్నులు, బాధ పెట్టే కన్నులు, చంపాలని ప్రయత్నము చేసే కన్నులు ఇప్పుడు ఏం చేశాయి? గుడ్డితనము పొందుకున్నాయి. ఈహ సంబంధమైన దేవత మనోనేత్రములకు ఎలాగైతే గుడ్డితనము కలగజేసిందో, ఇక్కడ సత్యాన్ని అణిచివేసే కన్నులను దేవుడు ఏం చేశాడంటే మూసివేశాడు. సత్యాన్ని ఇతరులకు ప్రకటించకుండా అణిచివేయాలనే అహంకారమైన కన్నులతో గర్వించి నడుచుకుంటున్న మనసు కలిగిన సౌలును ఒక్క దెబ్బతో పడగొట్టేశాడు. గుడ్డివాడిగా చేసి ఆ స్థలములో పడుకుని పెట్టాడు. పిల్లరా, జాగ్రత్తగా ఆలోచిస్తే ఒకసారి అపోస్తుల కార్యము 26వ అధ్యాయము, అపోస్తుల కార్యము 26వ అధ్యాయము 16-18 వచనాలు కలిసి ఉంటాయి. పేజీ నంబర్ 129, పేజీ నంబర్ 129. అక్కడ రైట్ సైడ్ పైన 16-18 వచనాలు, 2 వచనాలు కలిసి ఉంటాయి. ఒకసారి స్పష్టంగా గట్టిగా వచనాలు చదవండి. నీవు నన్ను చూచి ఉన్న సంగతులను గురించి, నేను నీకు కనబడవు సంగతులని గురించి నిన్ను పరిచారకుడుగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి
సాతాను అధికారము నుండి దేవుని వైపు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి ఎదుట పంపెదనని చెప్పిన కొద్దిగా చెప్పలు కొట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక, ఆయన పరిశుద్ధ నామము సన్నతించబడునుగాక. అపోస్తలుడైన పౌలు గారితో దేవుడు చేసిన వాగ్దానం అండి. అందుకే అననీయతో మాట్లాడాడు. ఆయన లేచి దమస్కులో ఒక వీధిలో అన్నపానములు మానివేసి 3 రోజులు ఉండి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఉపవాసం ఉంది. అనని దగ్గరికి వెళ్ళాడు. అననీయతో మాట్లాడాడు. అనయ్య, నువ్వు వెళ్ళు, ఫలానా చోట ఫలానా ఇంటిలో ఫలానా వ్యక్తి సౌలు అనబడిన వ్యక్తి ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి అతని మీద చేతులుంచి ప్రార్థన చేయి. ఏంటి ప్రభువా, వాడు ఎవడనుకుంటున్నావు? వాడు మనోడు కాదు, వాడు క్రూరుడు ప్రభువా. వాడి మనసు ఎలాంటిదంటే నీ పేరు ఎక్కడ వినబడితే ఆ పేరు ఉచ్చరించబడిన వారందరికీ చంపివేసే దరిద్రుడు. ఏంటి ప్రభు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నావు నన్నే? అనయ్య, నేను చెప్పింది విను. తగిన శాస్త్రి నేను చేశానులే, ఇక నుంచి ఆ పని చెయ్యలే. ఇప్పుడు నువ్వు వెళ్ళు, అతని కన్నులు మూయబడ్డాయి, నువ్వు వెళ్ళు అనని నేను చెప్పానుగా. నువ్వు వెళ్ళు, వెళ్ళి మాట్లాడు, అతనికి ప్రార్థన చెయ్యి, అతనికి నా శక్తి అని నేను చూపిస్తా. నా నిమిత్తం ఎన్నో హింసలు పొందవలేనో నేను అతనికి రుచి చూపిస్తా. అలాంటి కన్నులు నేను మూసివేశాను. ఇప్పుడు మనోనేత్రములు తెలియజేశాను నేను అతనికి. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే అతనికి మనోనేత్రములు తెరవబడతాయి. నువ్వు వెళ్ళు అననీయ, వెళ్ళి ప్రార్థన చేయి. ప్రభు చెప్పినట్టుగానే అననీయ ధైర్యంగా వెళ్ళాడా? ఎలాంటి మనసు కలిగిన వాడని తెలుసు. క్రూరుడు, హింసకుడు, దూషకుడు, హానికరుడు అని తెలుసు. తెలిసి అలాంటి వారి దగ్గరికి ఎవడైనా ధైర్యంగా వెళ్ళగలుగుతాడా? భయపడుతూ వెళ్ళి సహోదరుడా అని పిలిచాడు. ఆ మాట కూడా భయపడుతూ సహోదరుడా అని పిలవగానే అప్పుడు సౌలు గారు అంటున్న మాట సమాధానం ఒకసారి చూడండి. 15వ వచనం చదవండి. 9వ అధ్యాయము 9వ అధ్యాయము 15వ వచనము చదవండి అయ్యా. నువ్వు వెళ్ళుము, అన్నజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఒక్కసారి జాగ్రత్తగా ఈ విషయాలను మనసులో పెట్టుకోండి. ఏం చెప్పాడు ప్రభు అండి? ఏం చేయడానయ్యా? ఇతడు ఇప్పుడు నేను ఏర్పరచుకొనిన సాధనము. ఇప్పుడు నేను దీన్ని ఎందుకు వాడుకుంటున్నా? ఇది ప్రతి వారం దీన్ని నేను వాడుకుంటున్నా. ఏ రీతిగా? మాట్లాడడానికి మాత్రమే దీన్ని వాడుకుంటున్నా. ఇంకా వేరే దానికి ఇది ఉపయోగించడానికి లేదు. అవునా? వేరే దానికి ఉపయోగించడానికి దీనికి లేదు. దీంతో పని చేయడానికి కూడా లేదు. ఇది ఒకే ఒక పని చేస్తుంది. ఏ పని చేస్తుంది ఇది? నేను ఇక్కడ ఉండి మాట్లాడితే మీకు వినబడుతుంది. ఈరోజు మీరు గమనించారు, నా వాయిస్లో నా స్వరం పోయింది. నిన్న నుంచి రాత్రికి ఎక్కువైపోయి మొత్తానికి ఎత్తిపోయింది స్వరం. అయినా దేవుడు మీతో మాట్లాడిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియరా, ఇది నేను మాట్లాడడానికి ఉపయోగిస్తూ ఉన్నా. ఇంకా దేనికి ఇది ఉపయోగించడానికి కూడా రాదు. అలాగునే ఇంతవరకు
హానికరంగా ఉన్నవాడు, దూషకుడిగా ఉన్నవాడు, క్రూరుడుగా ఉన్నవాడు, హింసించేవాడిగా ఉన్నవాడిని ఒక్క పని కోసమే ఇప్పుడు నియమించబడ్డాడు. ఎవరినైతే బాధ పెట్టాలన్నా అనుకున్నాడో వారికి తోడుగా, ఏ అన్యజనుల పక్షమున నిలబడ్డాడో ఆ అన్యజనులని క్రీస్తు పక్షమున చేర్చడానికి, ఏ రాజుల పక్షమున నిలబడి గర్వించాడో ఆ రాజుల ఎదుట నిలబడడానికి, ఏ ఇశ్రాయేలునైతే హింసించడానికి నిలబడ్డాడో ఆ ఇశ్రాయేలు పక్షమున వాదించడానికి సాధనముగా, దేనికి సాధనముగా అని చెప్తున్న మాట ఏంటి? ఇతడు నా నామము కొరకు. ఇక్కడ 16 వచనం చెప్తున్నాడు చూడండి. 15 చదవండి అయ్యా. అందుకు ప్రభువు అతనితో మాట్లాడుతూ, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అప్పుడు అననీయ ఆ ఇంట ప్రవేశించి అతని ఇంట్లోనికి వెళ్ళి చేతులుంచి మాట్లాడుతూ, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మాత్రము నీకు కనబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు నీవు దృష్టించిన పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడు అతని కన్నులలో నుండి పొరల వంటి విరాలగా లేచి బాప్తీసము పొందెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏం పొందుకున్నాడు? ఎందుకు వచ్చింది బాప్తీసం పొందుకోవాలని ఆలోచన? అతని పొరలలో, కన్నులలో నుండి పొరలు రాలిపోయాయి. అతని కన్నులలో నుండి, ఆ కన్నులేంటి? క్రూరత్వము చెయ్యాలని ఉర్రుతలుతున్న కన్నులు, మనసు. అది క్రూరత్వము కలిగిన మనసు కన్నులు, హింసించే మనసు కన్నులు, హాని చేసే మనసు కన్నులు, ఇబ్బందులు పాలు చేసే మనసు కన్నులు పొరలతో కమ్మి వేశాడు దేవుడు. తర్వాత అననీయ వచ్చి చేతులుంచి, సౌలా, సహోదరుడా అని అతని మీద చేతులుంచి ప్రార్థన చేయగా అతని కన్నులలో నుండి పొరలు రాలిపోయాను. ఎలాగో తెలుసా? ఏడ్చినప్పుడు కళ్ళల్లో నీళ్ళు ఎలా రాలిపోతాయండి? ఏడ్చినప్పుడు కళ్ళలో నీళ్ళు ఎలా రాలిపోతాయి? ఒక్కసారి ఏడ్చేటప్పుడు మీ కన్నులు ఇట్లా పెట్టండి. ఏడ్చేటప్పుడు, బాగా దుఃఖం వచ్చినప్పుడు ఏడ్చేటప్పుడు ఇట్లా పెట్టండి, మీ కన్నులు అట్లా కారిపోతాయి కదా. అలాగున పొరలు రాలిపోయాయి. ఇప్పుడు అతనికి తెరవబడిన నేత్రములేంటి? మనోనేత్రం. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదాం గట్టిగా. అతనికి ఇప్పుడు తెరవబడిన మన నేత్రములు ఏంటంటే సత్యం. సత్యము ఏంటి? దాన్ని తెలుసుకునే మనసు తెరవబడింది. అందుకే ప్రభు చెప్పి, నేను ఏర్పరచుకున్న సాధనము నా నామము నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించవలనో ఇతరుకు చూపుదును. ఏం చూపుతున్నాడు ఇప్పుడు? ఆ మనోనేత్రములకు చూపుతున్నాడు. ఇదిగో ఇది సత్యము, దీని నిమిత్తము నువ్వు పోరాడు. ఇదిగో వీళ్ళు అన్యాయం అక్రమం చేస్తున్న సత్యము కోసం వారి ఎదుట నిలబడి ఎదిరించాడా లేదా? చెరసాలలో బంధించబడ్డాడా లేదా? ఓడ బద్దలై సముద్రంలో పడిపోయాడా లేదా? రాత్రి పగలు అన్నం మరి ఉపవాసం ఉన్నాడా లేదా? ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు పట్టణంలోను వీధులలోను, మరి ఎన్నో. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అనుకుంటా, 11:24 నుంచి చదివితే ఆయన పడిన శ్రమలు మామూలే కాదండి. అందుకే ప్రభు ఏం చెప్పాడు? నా నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను రుచి చూపించాడు. రుచి మనోడు ఆ రుచి ఇంకా పొందుకుంటూనే ఉన్నాడు. సౌలుగా ఉన్నవాడు పౌలుగా మారిపోయాడు. పౌలుగా ఉన్నవాడు క్రీస్తును పోలి నడుచుకుంటే ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అనే వరకు ఎదిగిపోయాడు. అంటే సత్యాన్ని గ్రహించే మనసు కళ్ళు తెరవబడ్డాయి.
మనోనేత్రము తెరవబడింది అతనిది. ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా ఈ విషయాన్ని మనసు. అందుకే 20 వచ్చిన ఒకసారి చదవండి. 26వ అధ్యాయంలో ఇందాక చదువుకున్నాం కదా, 19 వరకు 20 వచ్చిన 129 పేజీ నంబర్ అపోస్తల కార్యము 26, 20 వచ్చిన. మొదట దమస్కులోని వానికి, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసులకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచు ఉండెను. ఇదే దేవుడు కోరుకున్నాడు అపోస్తలైన పౌలు గారిలో. ఎవరైతే ఈ పని చేస్తూ ఉంటే చంపడానికి ఆలోచన చేసుకున్నాడో ఆ కన్నులను మోయించేశాడు దేవుడు. మనోనేత్రములు తెరవజేశాడు. ఆ పనిని అడ్డగిస్తున్న వారిని, ఏ పని అయితే చేస్తున్నాడో ఆ పని చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. నా సాధనముగా నేను ఇతను ఏర్పరచుకున్నాను. చూడండి ప్రియజనులారా, ఏదేను తోటలో తెరవబడిన కన్నులు ఈ లోక సంబంధమైన అధికారం కిందికి, అలాంటి మనసు, అధికారము అంటేగా సాతాను సంబంధమైన మనసు కలిగి బ్రతుకుతున్న వారి ఆ కన్నులు ఆ దినమున తెరవబడ్డాయి. కానీ దేవుని సువార్త వలన, క్రీస్తు సువార్త వలన, క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినందువలన ఇహ సంబంధమైన దేవత మనోనేత్రములకు, అనగా అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకు గుడ్డితనము కలగచేయాలని చూసినప్పటికీ అక్కడ లేపబడిన వాడు ఎవరు అంటే పౌలు. ఎక్కడి నుంచి? అన్ని జనుల నుంచి లేపబడ్డాడు. ఆయన అన్యజనుడు కాదు. నిజం చెప్పాలంటే పిల్లరా, ఆయన అన్యజనుడు అస్సలే కాదు. ఎందుకంటారా? ఆయన ధర్మశాస్త్రం అంతటా ఆయన మరి అంతటా చదివినవాడు. ఆయన ధర్మశాస్త్రము తెలిసినవాడు. అనగా ఆయన నమ్మే సిద్ధాంతం ఏంటంటే యెహోవా దేవుడు, యేసు దేవుడు కాడు. ఆయన నమ్మే సిద్ధాంతం యెహోవా దేవుడు, ఈయనెవడు అని చెప్పినప్పుడు, అలాంటి సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దర్శనమిచ్చాడు. అతని కన్నులు, ఇహ సంబంధమైన ఆ కన్నులను మూసివేశాడు, మనోనేత్రములు తెరిచాడు. దేవుని సాధనములుగా వాడుకుంటూ దేవుని సువార్తను ప్రకటించే వాడిగా చేసుకున్నాడు. పిల్లరా, అందుకే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడిన మాట ఏమిటంటే, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ కనుపరుచు సువార్త ప్రకాశము వారి ప్రకాశపు కొండు నిమిత్తము ఇహ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనము కలగజేస్తుంది. అలాంటి వారిని ఇహ సంబంధమైన దేవత మనోనేత్రములకు, అనగా సత్యాన్ని గ్రహించే నేత్రములకు, అనగా అవిశ్వాసులైన వారిని, వారి కన్నులను మూసివేస్తూ ఉంటే అపోస్తలుడైన పౌలు గారు ఏం చేశాడు? వారి మనోనేత్రములను పురిగొల్పడానికి దేవుని సువార్త, యేసుక్రీస్తుని వార్త ఆయన ప్రకటించుతూ ప్రకాశింపచేస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా, తొందరగా నేను ముగించేస్తాను. చివరిగా, ఎందుకంటే ప్రేమికులు, ఆనాడు ఆదాము అవ్వల గ్రహించే మనసు కళ్ళు తెరిచిన సర్పము లేదా అపవాది ఆ పని చేసినప్పటికీ, ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తులు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన సత్య మార్గమును గ్రహింపకుండా చేసింది అసంబంధమైన దేవత. అందుకే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా, ఆయన శిష్యుల ద్వారా, ఆయన నమ్మిన వారి ద్వారా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ద్వారా ఈ సంబంధమైన ఆ మనసును కప్పివేయడానికి మనోనేత్రములు తెరవబడేలా దేవుడు చేశాడు. ఆయన సాధనములుగా అనేకులను వాడుకున్నాడు. వాడిలో నేనొకనిగా దేవుడు అతని సాధనముగా వాడుకొనబోతూ ఉన్నాడు. పిల్లరా, మరొక విషయాన్ని, ఆకర్షించే కన్నులు. ఇంతవరకు మనం 2 విషయాలు నేర్చుకున్నాం. మొదటి తెరవబడిన కన్నులు, రెండవది మనోనేత్రములు, మూడవది ఆకర్షించే కన్నులు. క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. చూడండి ప్రియదేవులారా, అదే మనం మొదటిగా మూలవాక్యంగా చదువుకునే
కొలసీలకు రాసిన పత్రిక, అందులో 3 విషయాలు ఉన్నాయని చెప్పాను కదా. 1వ అధ్యాయం 13వ వచనం, 182 పేజీ నంబర్ 82. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, ఇప్పుడు 2వ మాట మనం చదువుకుందాం. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఇప్పుడు 2 విషయాలు తెలుసుకున్నాం. అంధకారములో ఉన్న వారిని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఏ అంధకారము? మొదట ఆది మానవుడైన ఆదాము సాతాను అధికారం కిందికి వెళ్ళిపోయాడు. ఆ అధికారములో నుండి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. అయితే ఇప్పుడు ఆకర్షించే కన్నులు కావాలి. తెరవబడిన కన్నులు ఏమైపోయాయంటే అధికారం కిందికి వెళ్ళిపోయాయి, సాతాను అధికారం కిందికి వెళ్ళిపోయాయి. తెరవబడ్డాయి కన్నులు, కానీ ఆ కన్నులు తెరవబడినందువల్ల ఏమైపోయారంటే సాతాను అధికారం కిందికి వెళ్ళిపోయారు. సాతాను అధికారం కింద ఉన్న వారికి ఏ మానవుడైతే సాతానుగానికి లోబడిపోయాడో, ఏ శరీరం అయితే సాతానుకు లోబడిపోయిందో అదే శరీరాన్ని ధరించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి ఆ శరీరము ద్వారానే జయము పొందజేయాలి, అపవాదిని అణిచివేయాలి అనే ఉద్దేశముతో మరి ఆయన ఈ భూమి మీదికి మానవ శరీరాన్ని ధరించుకొని, వాక్యమై ఉన్నవాడు, దేవుని యొద్ద ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు, కృపాసత్య సంపూర్ణుడిగా, వాక్యమై ఉన్నవాడు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. ఆయన రాజ్య సువార్తను ప్రకటించాడు. ఎందుకోసమంటే ఆయన రాజ్య వారసులుగా చేయడానికి. ఎలా ఆయన రాజ్య వారసులుగా చేస్తాడు మనం చూద్దాం. ఇప్పుడు 3వ విషయము మనం చదువుకుందాం పిల్లరా. ఎందుకంటే ప్రియ దేవుని పిల్లరా, చూడండి పేజీ నంబరు 94, యోహాను సువార్త 12వ అధ్యాయం 31, 32 వచనాలు, చివరి వచనాలు ఇవి. అక్కడ ఈ 12వ అధ్యాయంలో చివరి వచనాలు. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. జాగ్రత్తగా గమనించండి పిల్లరా. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఇప్పుడు ఈ లోకమునకు ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. తర్వాత మరలా అంటున్నాడు, ఇప్పుడు ఈ లోకాధికారి ఎవడు? ఇప్పుడు బయటకు తోసివేయబడుతూ ఉన్నాడు. ఈ లోకాధికారి ఎవరినైతే అధికారం కిందికి తీసివేసుకున్నాడో వాడే ఈ లోకాధికారి. ఆది దంపతులైన వారిని తన అంధకార సంబంధమైన అధికారం కిందికి వారిని పిలుచుకున్నాడో వాడే ఈ లోకాధికారి. వెలుగు దూత వేసుకుని వచ్చినవాడు, అబద్ధంగా మాట్లాడేవాడు, మోసకరమైన మాటలు చెప్పేవాడు, ఈ అపవాదిగా ఉన్నవాడు, సాతానుగా ఉన్నవాడు, మరి వేకువ చుక్కగా ఉన్నవాడు. ఇప్పుడు ఎవడు అంటే లూసిఫర్. అంత వాని మైండ్ అంతా లూజే, ఏది తిన్నగా ఆలోచన చేయదు. లూసిఫర్ ఆలోచన అంతా అతని మనసంతా అంతా లూజ్ అయిపోయింది, అతని మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది. అంటే పిల్లరా, ఏది తిన్నగా ఆలోచన చేయడు. ఎందుకని? నేను ఆయనతో సమానంగా ఉండాలని నేను కోరుకుంటే నన్ను తన దూతల చేత మరి నన్ను కిందికి తన్నిస్తాడా, నన్ను కిందికి నెట్టివేస్తాడా అని కక్ష కట్టి ఆయన్ని ఎదిరించలేక ఆయన పిల్లల మీద పడ్డాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథంలో చెప్పబడి ఉంటది, తన దూతల సమూహముతో పడవేయబడెను అని రాయబడి ఉంది. దేవుని దూతలతో పోరాడుచున్నప్పుడు, తన పక్షమున్న దూతలు పోరాడుచున్నప్పుడు ఏమైపోయాడంటే దేవదూతలతో గెలవలేక పడవేయబడ్డాడు. ఒక్క తన్నుదంతే కింద వచ్చి సముద్రంలో పడిపోయాడు. పిల్లరా, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన మాట ఏంటంటే ఆకర్షించే కన్నులు. ఇప్పుడు ఆకర్షించే కన్నులు ఏంటి? అయితే ఇప్పుడు వాడికి తీర్పు జరుగుతూ ఉంది. ఎవరికి?
తీర్పు ఎలా జరుగుతుంది చెప్పండి? తీర్పు ఎలా జరుగుతుంది? అరే నాయన, ఇన్నాళ్ళు నీతో కలిసి జీవించాను, ఇక నీ దగ్గరికి నేను రా అంటున్నాను. అయిపోయింది ఇంకా నా పని. నేను రోజు ఇంకా చచ్చేంత వరకు నేను ఇలానే జీవించాను అనుకో, నేను ఇంకా పోయేది తప్పకుండా నరకాండ్రికి రా బాబు. నీతో సావాసం చేస్తే నా ఉన్న భక్తి కూడా పోతుందిరా నాయన, నీ సావాసము నాకు వద్దురా బాబు అని చెప్పి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాడిని వదిలేసి దేవుని వైపు తిరుగుతూ ఉన్నారు. కానీ అణిచివేస్తూ ఉన్నాడంటే, అక్కడక్కడ దేవుని మాటలు వినబడకుండా అణిచివేస్తూ ఉన్నప్పటికీ భక్తి ఎలాగైతే లేపబడుతుందో క్రైస్తవ్యము కూడా అలాగునే లేపబడుతూ ఉంది, పైకి లేస్తూనే ఉంది. నెహ్రూ గారు ఒక మాట అంటారు, పిల్లలు, అరే బాబు, ఎవ్వని జోలికైనా పోనరా, క్రైస్తవుడ జోలికి మాత్రం పోకండి. మీరు ఎవ్వని జోలికైనా వెళ్ళండి, క్రైస్తవుడ జోలికి మాత్రం పోకండి. ఎందుకో వాడు నిద్రపోతున్న సింహం. ఎవడు? క్రైస్తవుడు నిద్రపోతున్న సింహం. ఒకసారి నిద్రపోతున్న సింహం కదా అని చెప్పేసి హే భలే ఉంది నీ చూలు అట్లా ఎట్టుంటుంది పరిస్థితి? నోరు తెరిచి ఒక్కసారి చాక్లెట్ మింగినట్టుగా మింగేస్తుంది. అవునా? జ్యూస్ తాగినట్టుగా నీ బ్లడ్ మొత్తం సరం పట్టేసి తాగేస్తుంది. క్రైస్తవుడు కూడా అలాంటి వాడే. సహిస్తాడు. కొంతకాలం తిరగబడ్డాడా ఆపేవాడు ఉండడు. ఇంకా ఒకే ఒక మాటకు లోబడుతున్నాడు క్రైస్తవుడు. కుడి చెంప కొట్టిన వానికి ఎడమ చెంప కూడా చూపు. అంటే కొట్టిన వాని దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు కుడి చెంప కొట్టావు కదా, నా ఎడమ చెంప కూడా కొట్టు అని అక్కడ అర్థం కాదు. అది కాదు భావన. వాడు నిన్ను ఏమన్నాన్ని లోబడు, నిన్ను ఏమన్నా మాట్లాడి లోబడు, నిన్ను కొట్టని ఉండు. దేవుడు ఈపును కొడితే ఏం చేశాడు? ఈపును అప్పగించాడు. గడ్డపు వెంట్రుకలు పెడితే అప్పగించాడు. ఉమ్మి వేస్తే ముఖాన్ని అప్పగించాడు. ఆయన పిల్లలు కూడా అలాగున ఉండాలి. పిల్లరా, అవమానాలు వస్తాయి, నిందాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అన్ని వస్తాయి. అన్ని వచ్చిన వాడు సహిస్తే అంతములో అనగా చివరి దినమున రక్షణ పొందుకుంటాడు. నీ ప్రాణము నశించిపోకుండా ఆయన దాచిపెడతాడు. ఇప్పుడు ఆకర్షించేది ఏంటి? ఈ లోకాధికారికి తీర్పు జరుగుతూ ఉంది, వాడు బయటికి తోసివేయబడుతూ ఉన్నాడు. అయితే 32వ వచనంలో మనం చదువుకుందాం. 32వ వచనంలో అక్కడ చదవండి. నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడలా అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును అని చెప్పాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు ఆకర్షించబడలేదా ఆయన? ఇంతవరకు జనులందరూ ఆయనను ఆకర్షించలేదా? ఇప్పుడు ఆయన ఎంతో విశ్వాసం ఉంచారు, ఆయన ఎంతో స్వస్థత పొందుకున్నారు, ఆయన ఎంతో మరణించిన వారు లేపబడ్డారు, ఆయన అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేశాడు. మరి జనులు ఆకర్షించబడలేదా? అలా ఒక మాట ఉంది, నశించుచున్న గొర్రెల యొద్దకే. ఇంకో మాట ఏమంటాడంటే ఇశ్రాయేలుల ఇంటి యొద్దకే వెళ్ళండి, వారి యొద్దకే నేను పంపబడి తిని. ఇప్పుడు మనకి రక్షణ ఎలా వచ్చిందో తెలుసా? యూదులు ఉన్నారు చూడండి, ఆ యూదులు ఆ రక్షణను తృణీకరిస్తే ఆ రక్షణ మన దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూదులు క్రీస్తును నమ్మలేదు, యూదులు క్రీస్తుని అంగీకరించలేదు, యూదులు ప్రభు అయిన యేసు చెప్పిన మాటను వినలేదు. అరే బాబు, నేను మెస్సయ్యనురా, నేను దేవుని కుమారుడనురా, నేను మీకు రక్షణ కలగడానికి వచ్చానురా బాబు, నేను మీకోసమే వచ్చానురా బాబు,
అని చెప్తే యూదులు నమ్మలేదు, హేళన చేశారు, అవమానపరిచారు, దూషించారు, అన్నిటినీ సహించాడు. మీ కర్మ మీదే అని చెప్పి వారి కర్మకు వదిలేశాడు. వదిలేసి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన మొదట నమ్మారో, నమ్మిన ప్రతి వారికి, గ్రీకు దేశస్థునికి ఎద్దకు ఈ రక్షణ వచ్చింది. గ్రీకు దేశస్థుడు అంటే అన్యజనుడు. హల్లెలూయా. ప్రేమైన దేవుడరా, ఈ రక్షణ మనం ఇప్పుడు పొందుకున్న రక్షణ ఎలా వచ్చింది అంటే, యూదులు ఆ రక్షణని, యేసుక్రీస్తును తృణీకరిస్తే ఆ రక్షణ మనకి వచ్చిందండి. దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట ఏమిటి? నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడలా అందరిని నా యుద్ధకు ఆకర్షించుకొందును అనేను. ఎత్తబడ్డాడా? ఆకాశమునకు భూమినకు మధ్య 3 మ్రేకుల మీద సిలువలో వేలాడదీయబడ్డాడు. ఆకాశమునకు భూమికి మధ్య ఆ 3 మ్రేకుల మీద ఆయన వేలాడబడ్డాడు. అదే ఎత్తబడేడు. ఆనాడు మోషే అరణ్యములో ఒక ఇత్తడి సర్పమును చేసి ఎలాగైతే ఆయన ఎత్తి చూపించాడో, మరి ఎందుకు అలా చేశాడు అంటే దేవుడు చూపించాడు. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలును పాము కాటు చేత వారు చనిపోతూ ఉన్నారు. కొన్ని సర్పములు అని కలిసివేశాయి. అయితే ప్రభువా వారిని రక్షించయ్యా అని దేవుని దగ్గరికి వచ్చి మోషే అడిగితే, మోషేకు దేవుడు ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? నాయనా మోషే, ఇదిగో ఇత్తడి సర్పం ఒకటి చేయించి నిలబెడితే దాన్ని చూసిన ప్రతి వాడు స్వస్థత పొందుకుంటాడు అని చెప్పాడు. అలాగునే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఎత్తపడ్డాడు. కొట్టు చప్పట్లో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అలాగునే ఎత్తపడ్డాడు. ఎక్కడికి? ఆకాశమునకు కాదు, ఆకాశమునకు భూమికి మధ్యలో 3 మ్రేకుల పైన ఆయన వేలాడబడ్డాడు. ఎవరి కోసం తెలుసా? నీ కోసం, నా కోసం, మనందరి కోసం, పాపములో బ్రతుకుతున్న ప్రతి వారి కోసం, అనేకులను ఆయన వైపు తిరుపజేయటం కోసం. ప్రేమైన దేవుని సంగమా, ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు ఎత్తబడ్డాడు అంటే ఆయనను చూసిన ప్రతి వాడు రక్షణ పొందుకోవాలి. అందరూ చూశారు ఆయనని. ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను పిల్లరా. ఆయన మరణించాడు, ఆ సిలువలో ఆయన మరణించాడు. ఆయన నా సిలువ నుంచి దించాడు. ఆ పక్కనే ఉన్న ఒక రాతితో తొలగించబడిన ఒక సమాధిలో ఆయన పెట్టారు. 3వ రోజున మరి ఆయన తిరిగి లేచాడు. ఆయన శరీరము కుళ్ళిపోలేదు. ఆ శరీరము మరలా ఆయన తిరిగి లేచాడు. లేచిన తర్వాత 40 రోజులు ఈ భూమి మీద ఉన్నాడు. 40 రోజులు ఈ భూమి మీద ఉన్న తర్వాత 40 రోజు ఆయన మరలా ఆరోహణం అవుతూ ఉన్నాడు. ఆరోహణం అవుతున్నప్పుడు చూసిన వారు ఎందరో. చూద్దామా? అపోస్తుల కార్యం 1వ అధ్యాయం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి, లేదంటే 8వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు. ఒక్క నిమిషం. చదువు కంటిన్యూ చేయాలన్నమాట. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అందరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలులకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన మాట్లాడుతూ ఆ కాలమును సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుపుటకు మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను
భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి అమ్మా వారు చూడగా ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండగా ఒక మేఘము ఆయనను కమ్మెను, కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశము తేరి చూచుచూ ఉండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడి ఉన్న ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో అదే రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఇక్కడ ఎన్నిసార్లు చూశారండి వారు చూస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు చూశారంటే చూస్తూనే ఉన్నారు. ఎందుకు చూస్తూ ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తుల వారు వెళ్ళారు అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఆరోహణమైపోతున్నాడు అని చెప్పేసి వారు చూస్తూ ఉండగానే, ప్రభువును చూస్తూ ఉండగానే ఒక మేఘం అతన్ని కమ్మివేసి కొనిపోయింది. వారు చూస్తున్న సమయంలో 2 మనుషులు తెల్లని వస్త్రములు వాళ్ళు ధరించిన 2 మనుషులు వచ్చి, అయ్యలారా, మీరు ఎందుకు చూస్తున్నారు ఆకాశం వైపు? ఇప్పుడు ఎలాగైతే ఆకాశమునకు కొనుగోలుపోయిన ఈ యేసే మరలా అలానే వస్తాడు. దిగులు పడకండి, బాధపడకండి. చూచిన మీ కన్నులు ధన్యులు. ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు ఎవరి వైపు ఆకర్షించబడ్డాయి? వారు అంతసేపు ఆయనను చూస్తూ ఉన్నారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును ఆకర్షిస్తూ వస్తున్నవారు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని నామము స్తుతించబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము సన్నుతించబడునుగాక. ఆకాశం వైపు తేరి చూస్తున్నారంటే వారు ఏం చేసినట్టు? ఇప్పుడు వారు ఏమైనట్టు? యేసుక్రీస్తుల వారికి చెప్పాలి. వారి కన్నులు ఆకర్షితమయ్యాయి. యేసు ప్రభుల వారిని చూడడానికి, ఆయనను వెంబడించడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన ఎందు నిలిచి ఉండడానికి, ఆయన ఎందు విశ్వాసము కలిగి నడుచుకోవడానికి వారి కన్నులు ఆకర్షితులయ్యాయి. అందుకే చివరి వరకు ఆయనను చూస్తూనే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజున ఆదాము అవ్వలు కన్నులు తెరవబడినది ఈ లోక సంబంధమైనవి. ఈ లోక సంబంధమైన కన్నులు తెరవబడినందువల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు, కష్టపడ్డారు, శ్రమ పడ్డారు, చెమట కాల్చారు, నేల నుండి పంట తీసుకొని దానినే భుజిస్తూ వచ్చారు. నాటి నుండి నేతి వరకు అదే ఆనవాయితీ, మార్పు లేదు. ఎందుకంటే శాపము 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 మీ నిమిత్తము ఈ నేల శపించబడి ఉన్నది. అపవాది మోసము చేసినందుకు వాడు ఈ నేల మట్టి తిని తాగుగా జీవించుతూ ఉన్నాడు. ఆ రోజున దేవుడు ఆ రీతిగా శాపాన్ని తెచ్చాడు. వాడి కాలు చేతులు ఉన్నాయి, మాట్లాడగలుగుతూ ఉన్నాడు. నీ కడుపుతో నువ్వు పాకుదు అని దేవుడు శాపాన్ని ఇచ్చాడు. నేల మట్టిని తిని, పాగు మట్టే తిని బ్రతుకుతుంది. కాపు తన కడుపుతోనే పాకుతుంది. మనిషి కూడా ఉరకలేడు. అదంతా ఫాస్ట్గా తన కడుపుతో పాకుతూ ఉంది. అంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చినాడు దానికి ఆ శక్తిని. అందుకే ఆ రోజున దేవుని మాట విననందువల్ల, అపవాది మోసపుచ్చినందువల్ల, వారి కన్నులు తెరవబడినందువల్ల మనుషులందరూ అదే 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 స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇక సంబంధమైన వాటిని వెంబడిస్తూ బ్రతుకుతూ ఉన్నారు. కన్నులకు రమ్యమైనదిగా కనబడుతుంది ఈ లోకం. ఈ లోకము కన్నులకు ఎలా కనబడుతుంది అంటే అందమైనదిగా కనబడుతూ ఉంది. దూరపు కొండలు ఎలా ఉంటాయండి? ఒకసారి ఆలోచించండి పిల్లరా. దూరపు కొండలు, పెద్దలు చెప్తారు కదా, దూరపు కొండలు తెలియదా మీకు ఈ సామెత? నునుపు. దూరంగా ఉన్న కొండ ఎట్లుంటుంది? మొత్తము సదునుగానే ఉన్నట్టు కనపడుతుంది. అది ఎట్లుంటుంది?
చూడడానికి త్రిభుజ ఆకారంగా కనబడుతుంది. ఆ కొండ చూడడానికి ఒక కొండ చూస్తే త్రిభుజ ఆకారం కనబడుతుంది. అవునా కదా? త్రిభుజ ఆకారం కనబడుతుంది అంటే అది సదునుగానే ఎవ్వరికి పక్క. అదే దగ్గరికి పోయిన తర్వాత గుట్టలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. అరే సదునుగా ఉందనుకుంటే ఇదేంటారా ఇట్లా ఇలా ఉంది ఇట్లెక్కి పోవాలా ఈ కొండని అని వాళ్ళు లేదు. మళ్ళీ నేను ఎక్కే ఒకసారి కొండ ఎక్కడ కాదు ఇక్కడ కాదులే అని జనార్దన్ గట్ట ఎక్కిన కొండ వేరు, కానీ నేను ఎక్కిన కొండ వేరు. సుమారుగా నేను ఎక్కిన కొండ ఎంత ఎత్తుందంటే ఒక 50 బిల్డింగ్లు కడితే ఎంత ఎత్తుంటుందో అంత ఎత్తు ఉంటుంది. 50 బిల్డింగ్లు కడితే ఎంత ఎత్తుంటుంది అంత పెద్ద కొండ ఎక్కడంటే వరంగల్ దగ్గర సమ్మక్క సారక్క పేరు విన్నారా? సమ్మక్క సారక్క ఆ ఏరియాలకు వెళ్ళినప్పుడు పరకాల అనే మండలంలో జూకల్ అనే ఒక గ్రామంలో ఇటుక పని చేయడానికి చదువు మానేసిన తర్వాత నీ పని ఇంతేరా అని చెప్పి తీసుకెళ్ళారు. ఇంకా ఈ పని చెయ్యని చెప్పి తీసుకెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పని చేశారు, ఇటుక పని తయారు చేశారు. ఇటుక పని తయారు చేస్తున్నప్పుడు సరదాగా ఆదివారం కానీ ఆదివారం సెలవు ఉండవు అక్కడ. ఆదివారం అని ఈ వారం అని ఆ వారం ఉండదు. ఒక 10 రోజులకు కానీ ఒక నెలకు కానీ ఒక సెలవు ఉంటుంది అని. అప్పట్లో ఏం చేసామంటే వాళ్ళు ఆ రోజు చికెన్ మటన్లు తెచ్చి వండుకునేటప్పుడు మేమేం చేసాం సరదాగా అట్లా వెళ్ళిపోయాం. అప్పుడు మా ముందు ఒక కొండ ఉండేది. ఆ కొండ ఎక్కడానికి సుమారు గంట పట్టింది. గంట ఆ కొండ ఎక్కడానికి కాలు మామూలుగా నిజలేదండి, పిక్కలు పట్టుకపోయాయి. మస్త దినాన పని చేద్దామంటే అక్కడనే వంగనీయడం లేదు. ఈ నరాలు అనేది కండరాలు బిగుసుకుపోయాయి. చూడ్డానికి బాగా అందంగా కనపడింది. దగ్గర పోతే ఎట్టుందంటే ఇట్లా ఉంది. అయినా ఎక్కాలి అని ఎక్కాను. ఎక్కేసరికి ఇంకా దిగాలిగా. దిగేటప్పుడు ఒరే పట్టుకోరా, ఎందుకు ఒకటి చెయ్యి ఒకటి పట్టుకొని దిగొచ్చాం వచ్చేటప్పుడు. ఎందుకంటే దిగేటప్పుడు ఎట్టుంటుందంటే ఒకటి తోసినట్టే ఉంటుంది, ఒకటి వెనక నెట్టి దొబ్బి తెట్టుంటుంది పోయేవాడిని, ఉరుకుతాడు కదా. అట్లా ఉంది పరిస్థితి. పైనుంచి ఒక డ్రా చేస్తే దొల్లుకుంటే ఎట్లా వస్తుందో అట్లా స్లిప్ అయ్యామా ఇంకా దొల్లడమే మామూలుగా ఉండదు. కాబట్టి పిల్లరా దూరపు కొండలు నునుపు అంటాం కదా, అలా మనసు అనేది దానిని ఆకర్షిస్తుంది. లోక సంబంధమైన దానిని కన్నులు ఆకర్షిస్తూ ఉన్నాయి. ఈ లోక సంబంధమైన కన్నులు మనుషులను ఆకర్షిస్తూ ఉన్నాయి. వాని అధికారం కిందికి వెళ్ళిపోయే మనసు ఆనాడు అపవాది తీసుకుని వచ్చాడు. ఆ యుగ సంబంధమైన ఆ కన్నులను తెరవ చేయడానికి మనోనేత్రములను దేవుడు తెరిచాడు. హల్లెలూయా. గ్రహించే మనసును దేవుడు తెరిచాడు ప్రతి మనిషిలో. ఆ మనసును తెరవజేసి ఆయన వైపు ఆకర్షించుకునేలా చేశాడు. ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. ఎందుకు వచ్చాం? దేవుని వాక్యం ఆకర్షించి వచ్చాం. అవునా కదా? నన్ను ఆకర్షించి మీరు రాలా. నేను పెద్ద పనికి మాలవాణ్ణి, నేను పెద్ద పనికి మాలవాణ్ణి. నన్ను చూసి ఎవరు రారు. కానీ ఇక్కడికి వచ్చింది ఎవరిని ఆకర్షించి అంటే దేవుని ఆకర్షించి. కొడదామా చప్పట్లు? దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక, ఆయన నామము సన్నతించబడునుగాక. ఇక్కడికి నన్ను ఆకర్షించి మీరు రాలేదు, దేవుని వాక్యమును ఆకర్షించి. అందుకే ప్రియమిత్రులారా దేవుని వాక్యం చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఉందా మాట? తీయడా మాట? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం లేదా 8వ వచనం 7 చదవండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకోండి, దీన మనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి, వాక్కుల పనుడి, దుఃఖపనుడి, ఏడుముడి, మీ నవ్వును దుఃఖమునకును మీ ఆనందమునకు చింతకును మార్చుకొనుడి. 6-7 చదవమ్మా.
6 పైనే అమ్మా. కాదు కానీ ఆయన ఎక్కడ ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అను లేఖనము చెప్పుచూ ఉన్నది. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదుర్చుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇప్పుడు పారిపోవు చేయాల్సింది ఎవరిని పారిపో చేయాలి? ఇప్పుడు ఈగ సంబంధమైన అధికారము కింద లోబడిన వారందరూ ఇప్పుడు ఏం చేయాలంటే వారిని ఎదిరించాలి. అంధకార సంబంధమైన అధికారం కిందికి వెళ్ళిపోయిన వారు, అనగా అపవాది అంధకార సంబంధమైన అధికారము కిందికి వెళ్ళిపోయిన వారు ఏం చేయాలంటే అపవాదిని ఎదిరించడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం కాదు, పోరాడాలి. పోరాడి గెలవాలి. దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వస్తే దేవుడు నీ యొద్దకు వస్తాడు. నీ యొద్దకు వచ్చిన తర్వాత ఆయన నీ చింతను ఏం చేయాలంట? ఆయన మీద వేయాలి. ఏడవాలి, దుఃఖపడాలి. మీ ఆనందమును, సంతోషమును చింతకు మార్చుకోవాలి. అందుకే దేవుని దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చిస్తాడు. ఏ రీతిగా? నీవు ఆకర్షితుడవు, ఆకర్షితురాలవు. ఎవరికి కావాలి? లోకమునకు కాదు. నీ కన్నులు ప్రభును ఆకర్షించాలి. నీ కన్నులు ఎవరిని ఆకర్షించాలి? ప్రభు వైపునకు ఆకర్షింప చేసుకోవాలి. అందుకే ప్రియతినరా, తెరవబడిన కన్నులు ఈ లోక సంబంధమైనవి. మనోనేత్రము నీ మనసును గ్రహింపచేయదగిన కన్ను ఆకర్షించాలి. ఆ కన్నులు ప్రభును. ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు వచ్చి ప్రార్థన చేస్తాడు. బ్రదర్, సరే, మంచిది. సహోదరులు ఒకసారి 2 సంవత్సరాల కిందట మట్లాది వారి రోజు మన మధ్యలోకి వచ్చాడు. ఈరోజు పిలువకుండా దేవుడు మన మధ్యలో నడిపించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూచట చాలా సంతోషం. సహోదరులు వీడు ప్రార్థన చేస్తూ ఉండగా మనం అందరము ఏకీవిధం వాక్య ఫలింపు కొరకై ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కనికరించిన దేవా, నీకు వందనములు నాయనా, నీకు స్తోత్రములు నాయనా. 2025 సంవత్సరంలో నాయనా, జనవరి మొదలుకొని ఇదిగో ప్రభా, ఈ యొక్క 10వ మాసం వరకు కోడిపిల్ల తన రెక్కల క్రింద ఏ విధంగా అయితే భద్రపరుచుకున్నదో ఆ విధంగా ప్రభా మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క రీజాయిస్ మినిస్ట్రీని మీరు అంతగానే దీవించి ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రాలు. నేటి దినమందు ప్రభా, ఈ ఉదయకాల సమయంలో జరిగిన ఉదయకాల సమయం నుంచి ప్రభా, ప్రారంభం నుంచి ఈ మధ్యాహ్న కాల సమయం వరకు ప్రభా మీరే అధ్యక్షత వహించి నడిపించినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా నీ బిడ్డలు ఎంతమంది అయితే ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని వారు ఎంతగా ప్రేమించి విన్నారు, వారి యొక్క హృదయాల్లోనూ ఉంచుకొని వారి యొక్క జీవితంలో నీ యొక్క వాక్యానుసారముగా నడుచుకున్నట్టు ప్రభా వారికి మంచి యొక్క మనసును కృప దయచేయమని ఇదిగో మా రక్షకుడు మా విమోచకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములోనైనా అడిగి వేడుకొని చిన్నాను మా తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సహోదరుని దేవుడు దీవించి తన పరిచర్యలను అభివృద్ధి చేసి నడిపించునుగాక. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుడులారా, దేవుడు ఇంతవరకు చక్కటి వర్తమానంతో మనతో మాట్లాడాడు. అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను.